ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. కస్యాస్తి నాశే మనసో హి మోక్షః. కస్యాస్తి నాస్తి మనసో హి మోక్షః. మోక్షః మోక్షః క్వ సర్వదా నాస్తి భయం విముక్తౌ. క్వ సర్వదా నాస్తి విముక్తౌ. శల్యం పరం కిం మూర్ఖతైవ. కిం మోక్షైవ. కే కే హ్యుపాస్యా గురుదేవ వృద్ధాః. కే కే ఉపాస్య గురుదేవ వృద్ధాః. ఈరోజు ప్రశ్నోత్తరిలో ఈ శ్లోకాన్ని మననం చేయాలి. 4 ప్రశ్నలు, సమాధానాలు మళ్ళీ సూటిగా. ఇక్కడ ఏమంటున్నారు ఇవాళ? కస్య నాశే మోక్షః అస్తి. దేని యొక్క నాశం వలన, ఎవని నాశమునందు మోక్షము కలుగుతుంది, మోక్షము కలుగును అంటే వేదాంత పరిభాషలో నిందనీయమైంది ఏమిటి? ఎప్పుడు పాపం మనస్సు. ఆ మనస్సునే చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎవరి నాశమునందు మోక్షం వస్తుందంటే మనస్సు యొక్క నాశమునందు మోక్షం వస్తుందని సూటిగా ఒకే పదంలో చెప్పేశారు. దాని గురించి విచారణ చేద్దాం. తర్వాత ప్రశ్న ఏమడుగుతున్నారు? క్వ సర్వదా భయం నాస్తి. ఎక్కడ ఎల్లప్పుడూ భయం ఉండదు అంటే ఎప్పుడు భయం అనేది పోతుంది అంటే విముక్తౌ అన్నారు. ముక్తి అందు విడుదల పొందిన వాడికి భయాలు ఉండవు. ఇంకా అంటే మనకు భయం ఉంది అంటే ఇంకా ముక్తి రాలేదని అర్థం, ముక్తుడు అవ్వలేదని అర్థం. అది సూటిగా మళ్ళీ ఒక ప్రశ్న సమాధానం. శల్యం పరం కిం. ఆయుధమును మించినది ఏది? శల్యం అంటే ఆయుధం. ప్రసిద్ధంగా ఆయుధమును మించినది ఏమి అంటే నిజమూర్ఖత ఏవ. తన మూర్ఖత్వమే ఆయుధం కంటే గొప్పదట. కేకే ఉపాస్యాహ. ఎవరెవరు సేవింపదగినవారు, ఉపాసన చేయతగినవారు అంటే గురుదేవ వృద్ధాహ. గురువు, దైవము, వృద్ధులు అని చెప్తున్నారు. దీంట్లో ప్రసిద్ధంగా అర్థం ఎట్లా పలుకుతుందో, ఆ ప్రసిద్ధార్థంలోనే పరమార్థం కూడా ఎట్లా పలుకుతుందో ఒకసారి మననం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న ఏమన్నారు? ఏది నాశమైతే మోక్షం కలుగుతుంది? ఇది వాసిష్ఠ రామాయణం యొక్క మూల సూత్రం. వాసిష్ఠ రామాయణం అంతా కూడా మనస్సు మీదనే ఉంటుంది. మనసోభ్యుదయో నాశః మనోనాశో మహోదయః అని వశిష్ఠుల వారు చెప్పారు. మనసు యొక్క అభ్యుదయం కలిగినప్పుడు స్వరూప నాశం కలుగుతుంది. అంటే మనస్సు ఎప్పుడు అభ్యుదయం అంటే మనస్సు బాగా పనిచేస్తున్నప్పుడు అనాలి మనం. ఎందుకంటే మనస్సు చేత తాను జీవుడు ప్రవృత్తి పరంగా జీవుడికి ఏదైతే ప్రవృత్తి ఉంటుందో ఆ ప్రవృత్తిని వ్యక్తం చేసుకునే స్థానం ఏమిటి? మనస్సు. మనస్సు యొక్క పనితనం అంటే జీవుడి పని చేయించుకుంటున్నాడు మనస్సు చేత. మనస్సు అనేది ఒక పరికరం. ఎట్లాగైతే మనము దేహము, ఇంద్రియములు పరికరములు అంటాం. అంటే ఏమిటి? అవి పనిముట్లు కేవలం. అయితే వాటిని వాడుకునేవాడెవడు? జీవుడు. కనుక మనస్సు అనే ఒక అభౌతికమైన పరికరం యొక్క అభ్యుదయం ఎప్పుడవుతుందో, బాగా అది వికాసమును పొందుతుందో అప్పుడు తన స్వరూపం నాశం అవుతుంది. నాశం అవుతుందంటే చచ్చిపోతుందని అర్థం కాదు, మరుగున పడుతుంది. నాశం అంటే నశ అదర్శనే ధాతు, దర్శనానికి రాదు. తన దర్శనానికి తన స్వరూపం రాదు ఇంకా మనస్సు యొక్క అభ్యుదయం కలిగినప్పుడు. మనోనాశో మహోదయ. మనస్సు ఎప్పుడు నాశం అయిపోతుందో మహోదయం జరుగుతుందట, స్వరూప ఉదయం జరుగుతుంది. స్వరూపము ఎట్లా
మబ్బులు తొలగినప్పుడు సూర్యుడు ఎట్లా కనిపిస్తాడో అట్లా ఉదయం అయినట్లు. ఉదయం ఏం గాదు. ఉదయం ఎప్పుడూ ఉంది. సూర్యుడు ఉదయించే ఉన్నాడు. కానీ మహోదయం ఎప్పుడంటే గుర్తింపబడి ఉదయం ఎప్పుడవుతుందో అది మనస్సు నాశనం నందే అవుతుంది. మనోనాశః మహోదయః. ఇది వశిష్ఠుల వారి బోధ వాసిష్ఠ రామాయణంలో. అట్లాగే చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు గూడా. అయితే ఇప్పుడు మనం మనస్సును గురించి విచారణ జేస్తే పాపం దాన్ని నాశనం ఎందుకు జేసుకోవాలో అర్థమవుతుంది మనకు. సృష్టిలో జీవుడు ఇంత జగత్తును ఎట్లా కల్పించగలిగాడు అన్నది $1,000,000 క్వెషన్ అంటారు. ఎందుకంటే సృష్టి రచన చాలా స్పష్టమైంది. ఉనికి యొక్క విలాసము సృష్టి. అటువంటప్పుడు మరి అంత స్పష్టతలో ఈ జీవుడు మాయల మరాఠీ అనాలి వీడిని. మాయల మరాఠీ అని పూర్వకాలం సినిమాల్లో ఉంటుందే. అట్లా మాయల మరాఠీలాగా ఇన్ని విద్యలు ప్రదర్శించి ఇంత చిత్రీకృతం అనే ఈ జగత్తును ఎట్లా సృష్టించగలిగాడబ్బా! వాడికి అంత గొప్ప తెలివితేటలు ఎక్కడి నుండొచ్చినాయంటే, తెలివితేటలు గాదు, ఒక గొప్ప పరికరం వాడి చేతిలో పడింది. మనస్సు. మనస్సు యొక్క లీల మనం మనస్సు అనే 3 అక్షరాల పదాన్ని పలికినంత సులభం గాదు. దాన్ని చూడటం. ఎందుకంటే మొత్తం అన్నిటికి కారణం అదే. ఎట్లా కారణం మరి ఇది ఎట్లా ఇచ్చింది అంటే ఎవడిచ్చాడు దీన్ని జీవుడికి? అంటే సృష్టి రచించి పెట్టింది. సృష్టి రచనలో డిజైన్‌లో మనస్సనేది ఒక భాగం. రచనాంశం ఒకటి. ఆ రచనాంశంగా వాడికుందది. ఇంకా అది ఎట్లా తయారైందంటే మనకి ఈరోజు బాగా అర్థమవుతుంది. ఏదైనా దుర్వినియోగం జేసుకోవటంలో మనిషి దిట్ట అని ఎట్లా అర్థమవుతుంది? చక్కగా సెల్ ఫోన్‌ని జూస్తే అర్థమవుతుంది. సెల్ ఫోన్ ఎవరైనా ఇట్లా అవుతుందని అనుకోని తయారు చేసి ఉంటాడా? చేసుండడు. కానీ మనిషి చేతిలో అణుబాంబు పెట్టినట్టు అయిందది. ఎట్లా ఉందంటే పాండమిక్ వచ్చింది. అదేమిటి? మన కరోనా పాండమిక్. అదేదో చాలా మందిని చంపేసింది. చాలా కష్టపెట్టింది. ప్రపంచాన్నంతా ఊపేసింది అని అనుకున్నాం మనం. అది ఎంతకాలం ఊపగలిగింది పాపం? మహా అయితే 1.5 సంవత్సరం ఆహ్, గ గట్టిగా దాని ప్రభావం ఎక్కువగా ఉందంటే. ఆ తర్వాత ఏముంది? అందరికీ ఆటోమేటిక్‌గా యాంటిజెన్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఉంటాయి. ఈ పాటికి అందరికీ అదే పోరాడతారు. అది కూడా ఒక మామూలయిపోయింది. అది చేసిన నష్టాన్ని కొన్ని శతాబ్దాల దాకా గుర్తుండిపోయేటట్లుగా జరిగిందని అంటే ప్రపంచాన్నే లాక్‌డౌన్ చేసింది గదా! అది. అంత సులభమైన పనేం గాదది. అట్లా చేసింది గదా! అని దాన్ని బాగా గుర్తించారు. దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఎన్నో చర్యలు చేపట్టారు. ఏం చేస్తారు? ప్రభుత్వం వారు అరికట్టడానికి చర్యలు చేపడతారు వాళ్ళు. దీన్ని గుర్తించారు గానీ, ఆ కరోనా పోతూ ఏం జేసింది? మనుషులందరిని గూడా సెల్ ఫోన్‌కి బానిసల్ని జేసేసి ఎళ్ళిపోయిందది. ఎందుకంటే, ఖాళీగా ఉన్న ఆ సమయంలో ఖాళీగా ఉన్నారన్న మాటనే గానీ, అందరికీ సెల్ ఫోన్ ఉంది పక్కన. అది గనక లేకపోయి ఉంటే తెలిసేది. అందరూ ఆత్మహత్య జేసుకునేవాళ్ళు తోచక. అంతేం గాలేదు వాళ్ళకు. అప్పటికి సెల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, వీడియోలు చేయటం బాగా అలవాటు జేసేసుకున్నారు. ఆన్‌లైన్ ఈ స్కూల్స్ అని బెట్టి ఇంకా ప్రతీదీ ఆన్‌లైన్ అయిపోయింది అప్పటి నుండి. విపరీతమయింది. కరోనా కాలం నుండి. ఎట్లాగైతే బ్రిటిష్ వాడు పోతూ స్వతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి, మన సంస్కృతిని మన నుండి లాక్కొని, వాడి సంస్కృతిని మన మీద రుద్ది ఎట్లాగైతే పోయాడో, అచ్చంగా అట్లాగే కరోనా గూడా పోతూ ఏం జేసింది? సెల్ ఫోన్‌ని మనుషులకి అంటగట్టి, బానిసం జేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్ అంత చెడ్డ పరికరమా? దానివల్ల ఇంత నష్టపోయేటట్టుగా మనుషుల్లో ఒక ఆహ్, స్థిరత్వం లేకుండా తయారైందే. అది భౌతికమైన దేహానికి కరోనా నష్టం చేసింది గానీ, అభౌతికమైన మనస్సు, బుద్ధి అన్నీ గూడా చంచలం అయిపోవటానికి కరోనా ఎంతో కారణమైంది. ఎందుకంటే బుద్ధిపరంగా మనిషి పతనం పొందాడప్పుడు. ఒక గుణపాఠం పొంది అంటే మృత్యువును అంత విలయతాండవం చేయటం చూసి గుణపాఠాన్ని పొందవలసిన వాడు, ఆ సమయంలో
దాన్ని విరుద్ధంగా చేసుకొని ఏం చేశాడు? మనసు, బుద్ధిని గూడా వికలం చేసుకొని ఇట్లా తయారయ్యాడు. అసలేం బుద్ధి పని చేయకుండా, స్థిరత్వం లేకుండా. ఆ కాలం నుండి పిల్లల్లో గూడా చాలా గొప్ప మార్పొచ్చిందని ఇప్పుడిప్పుడు విశ్లేషకులు మళ్ళీ గూడా దాన్ని విశ్లేషణ జేస్తున్నారట. ఏమో ఏషనాలు జేస్తారు. ఏం జేస్తారంటే ఛానళ్ళలో గూర్చొని డిస్కషన్ జేస్తారు. దానికి కావాల్సిన చర్యలు చేపడదామని ఎవ్వడనుకోడు. అట్లా మరి ఇంత ఆ ఒక్క పరికరమే ఇట్లా చెయ్యగలిగితే ఆఫ్టర్ ఆల్ మ్యాన్ మేడ్. సృష్టి ఒక అద్భుతమైన పరికరాన్ని, మనస్సు అనే తేజస్సును జీవుడికి ఇచ్చింది. ఎందుకిచ్చింది అంటే, ఈ మనస్సు యొక్క వికాసం గూడా 84,00,000 జీవరాశులలో కేవలం మనిషిలో వికసించింది మనస్సు అనే పరికరం. వికాసమును పొందుంది. అన్నిట్లో ఎట్లా డార్మెంట్‌గా ఉంటుంది. పరిమితంగా ఉంటుంది. నిద్రాణంగా, పరిమితంగా ఉంటుంది. వేరే అన్ని జీవరాశులకు కూడా మనస్సు. కానీ మనిషిలో చాలా గొప్పగా వికసించింది మనస్సు. మనస్సు చేత మనుగడ కలిగిన వాడే మనిషి. అటువంటి వాడికి వికాసమును పొందిన పరికరం ఎందుకిచ్చిందంటే ఒక నమ్మకంతో ఇచ్చింది. ఏం నమ్మకం అది? ఇంక వాడు ఎదిగి మనుష్య జన్మ నుండి బ్రహ్మస్థితికి ఎదిగిపోవటమే వాడికి మిగిలింది. చివరి దశలో వాడి పరికరం చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. శక్తివంతమైందై ఉండాలి అని ఇస్తే వీడేం చేశాడు? పూర్వవాసనాగతుడై 84,00,000 జీవరాశుల గర్భాల్లో మనిషి జన్మను మినహాయించి మిగతా అన్ని జీవరాశుల్లో ఉన్న అన్ని విషయ వాసనలన్నీ రూపంలో ప్రవృత్తిని కరుడుగట్టుకొని తెచ్చుకున్న వాడై ఇప్పుడు ఆ మనస్సుతో ఆటలాడాడట. దీన్ని మామూలుగా వేదాంత పరిభాషలో చెప్పాలంటే కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది అని అంటారు. అంటారు గదా! ఒక సామెతలాగా కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం జేయాలో తెలియక అటు ఇటు కొట్టి ఆడుకుందన్నట్టు అట్లా అయిపోయింది వీడికి మనస్సుతో. అందుకే మనస్సుని వివరించమంటే వేదాంతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటారు దాన్ని పాపం. సరే. అది దానికి స్వతంత్రం లేదు ముందు. మనం గుర్తించవలసిందేమిటంటే ఒక నింద మోపితే పడటానికి అది జడ వస్తువు. దేహం ఎట్లా జడమో అంతరింద్రియం కూడా తన ఉనికి చైతన్య ప్రభావంని తీసేసుకుంటే జడమే అది. అంటే ఇప్పుడు ఒక శక్తివంతమైన ఒక పరికరం ఉంది. అంటే ఏమిటి? ఒక ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ ఉందనుకో. అది ఇంత వెలుగునివ్వగలదు. కానీ అది విద్యుత్తు యొక్క ప్రసారమే గాని దానికంటూ స్వతసిద్ధమైన తేజస్సు ఏం లేదక్కడ. అది రచన. ఆ వెలుగునివ్వటానికి ఒక రచన అక్కడుంది. ఆ రచనలోంచి విద్యుత్తు ప్రసారం జరిగితే అది ఇంత వెలుగును ప్రసరింపజేయగలుగుతుంది. కానీ దాన్ని తిడితే ఇప్పుడు కరెంట్ లేదని ట్యూబ్ లైట్‌ని తిడితే తిట్టలేం గదా! అట్లాగే మనస్సుని ఆడిపోసుకోవటం వల్ల మనిషికి జీవుడికొచ్చిందేమీ లేదు. అదెందుకు ఆడిపోసుకుంటాడంటే, లోకంలో చేతగాని మొగుళ్ళుంటారు కొంతమంది. ఎవరికి చేతగాని మొగుళ్ళు అంటే మనం ఏం చెప్పకుండానే ఎవరెవరు వాళ్ళు తెలుసుకోవాలంటే, భుజాలు తడుముకోవాలంటే ఏం జేయాలంటే, ఎవరు భార్య మీద అస్తమానం అరుస్తుంటాడో వాడు చేతగాని మొగుడని అర్థం. ఎందుకంటే ఎవరిని మార్చలేక, తనని తాను మార్చుకోలేక, తనని తాను స్థిరంగా ఉంచుకోలేక ఏం జేస్తాడంటే, మన హ్మ్. మన వ్యావహారిక పద్ధతిలో ఒక అలవాటు పడిపోయింది. భార్యని తిట్టుకోవచ్చు అని ఒకప్పుడు. అట్లా ఇంటికి రాగానే ఊరి మీద ఉన్న విషయాలన్నిటిని ఎవరి మీద తీస్తాడు? భార్య మీద తీస్తాడు. ఆవిడేమన్నది? ఏమనలేదు పాపం. వెళ్ళే ముందు అన్నీ సర్దిపెట్టి, అన్ని వసతులు ఏర్పాటు చేసింది. వచ్చిన తర్వాత కూడా రాగానే కాఫీ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. అయినా సరే తిట్లు తినడానికి తేరగా ఉందని తిట్టుకుంటాడు. ఎందుకు? వాడి చేతగానితనానికి నిదర్శనం. ఎంతగా భార్య మీద అరుస్తున్నాడంటే, అంత చేతగాని వాడని అర్థం ఎట్లాగో, అట్లాగే ఎదిగే సాధకుడికి మనస్సును ఆడిపోసుకోవటం అట్లాంటిదే. మనస్సు చెడ్డది కాదు, మంచిది కాదు. కేవలం ఒక పరికరం. ఒక రచనాంశం అని గుర్తించాలి.
అయితే మరి శంకరుల వారెందుకు ఇక్కడ మనస్సు యొక్క నాశనం జరిగినప్పుడే అవుతాడు అని అన్నారంటే, ఆడిపోసుకొని అనటం లేదు. వాడుకోమని చెప్తున్నారు. అంటే ఏమిటంటే, ఇప్పుడు మనము ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే మనకేం గావాలి? వాహనం కావాలి. వాహనం ఎక్కి ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మన ప్రయాణంలో మనకు సహకరించినవి 2. ఒకటి వాహనం, ఒకటి రోడ్డు. అవునా? కానీ మనం ఎప్పుడైతే గమ్యాన్ని చేరుకుంటామో, ఆ తర్వాత రోడ్డుతో మనకు పని లేదు, వాహనంతో గూడా పని లేదు. ఎట్లా వదిలేసి లోపలికెళ్ళిపోతాం? ఎంత మంచి కారులో వెళ్ళినా సరే, కారు ఎక్కడుంటుంది? గేట్ బయట ఉంటుంది. దాన్నొదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మనం దాన్ని విడిస్తే గాని నువ్వు గమ్యానికి చేరవు అనంటే, కారు దిగిన తర్వాత గమ్యం చేరుకుంటాడు అన్నామంటే, కారునేమైనా దూషించినట్లా? లేదు. అంటే ఎప్పుడైనా సరే చివరిది ఒక గమ్యస్థానంలో తన ముక్త స్వరూపాన్ని చూపిస్తున్నారిక్కడ శంకరులు. అంటే సాధన ఎట్లా చేస్తాడు? ముక్తుడవ్వాలంటే ఏం జేయాలి? దీనికి ముందు మనం ఒక చిన్న విషయం ముందుగానే చెప్పుకోవాలి. ముక్తుడు అవ్వటము, బంధంలో ఉండటము అనేవి 2 గూడా జీవుడి యొక్క అవగాహన స్థితిగతులు. నేను బద్ధుణ్ణి అనుకుంటే నువ్వు బద్ధుడివే. నేను ముక్తుణ్ణి అనుకుంటే వాడు ముక్తుడే. అంతేనా? అనుకుంటే ముక్తుడేనా? అవును మరి అంతే. అయితే ఇప్పుడు అందరు ముక్తులం అనుకో ఎవరొద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారా? తప్పేం లేదు అందులో. ఏమీ లేదు. కానీ ముక్తుడిగా ప్రవర్తించాలి. ముక్తుడిగా జీవించాలి. వాడి ప్రవర్తన ముక్తుడిగా ఉండాలి. వాడి ప్రవర్తన ముక్తుడిగా ఉండాలి. జీవించటం గూడా ముక్తుడిగా ఉండాలి. అప్పుడు వాడు అనుకున్నవాడు గాదు, అయినవాడే అవుతాడు. ఇది ఒక సూత్రం. ఇప్పుడు మరి ఎవరికి ఈ ప్రశ్న అంటే ఎవరు బంధంలో ఉన్నానని అనుకుంటున్న సాధన స్థితిలో ఉన్నవాడికి ప్రశ్నోత్తరి. సాధకుడికి. సాధకుడు ఏం చేస్తున్నాడు? తనకొక ముక్త స్వరూపం అనేది గమ్యస్థానం అనుకొని సాధన చేసి దాన్ని సిద్ధింపజేసుకోవాలనుకుంటున్నవాడు. శాస్త్రం ఏమంటుంది? పైమెట్టు మాట చెప్పాలంటే తాను జీవో బ్రహ్మ ఏవ. జీవుడు బ్రహ్మస్వరూపుడే. వాడు నిత్యముక్త స్వరూపుడు. నిత్యముక్త స్వరూపుడు. కలలో గూడా జీవుడుగాడు, బద్ధుడుగాడు. వాడు బ్రహ్మస్వరూపుడు, నిత్యముక్త స్వరూపుడు. బ్రహ్మమునందు ఎదిగిన స్వరూపుడంటే ఎదుగుట పూర్ణమైన స్వరూపుడే అని చెప్పాలి. పూర్ణమైన స్వరూపుడే వాడు. ఇది తథ్యం, ఫ్యాక్ట్. అయినా సరే నాకట్లా అనిపించట్లేదు అంటే, సరే సాధన చెయ్యి, సిద్ధి లభిస్తుంది అని జెప్పింది శాస్త్రం. సరే ఇప్పుడు వాడు సాధన చేస్తున్నాడు. ఆ సాధకుడికి ఈ సమాధానం. ముక్తుడెప్పుడవుతాడు అంటే, మనస్సు నాశమైనప్పుడు అని చెప్పారు. అయితే మనస్సు నాశం అవ్వాలంటే ముందు మనస్సును వాడుకుంటున్నాడు. మనస్సు తన దర్శనంలో ఉంది అని చూడాలి. అంటే నాశం అంటే నశ అదర్శనే ధాతువు. కనిపించకుండా పోవటం. ఇప్పుడు నాశం అవ్వాలి అంటే ఇప్పుడు కనిపిస్తుంది. నీ దర్శనంలో ఏముంది? మనస్సుంది. ఆహో! ఇప్పుడు బంధం అంటే ఏమిటి? మనస్సును దర్శనం చేసి మనస్సు చూపించే సినిమా చూడటం బంధం. మనస్సు ఏం చేస్తుంది? సినిమా చూపిస్తుంది. ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ అది. ఎందుకంటే దానికి ఒక తేజస్సు ఒకటుంది. మనస్సంటే ఏమిటి? మన జ్ఞానే ధాతువు. దాని రచన ఎట్లా ఉంది? సచ్చిదానంద స్మృతిని ఎరుకలో నిలుపుకొని అది వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులో ఏం జరుగుతుంది అంటే, వెలుగులో ఒక భ్రాంతి కల్పించుకునేది జీవుడి ప్రవృత్తి. ఎవరైతే నేను బద్ధుణ్ణి అన్నాడో అసలు ప్రవృత్తి అంటే ఏమిటి ముందు? నేను జీవుణ్ణి అనుకోవటం పెద్ద ప్రవృత్తి. అంతే గదా! ముక్త స్వరూపుడు జీవుడిని అనుకోవటం మొదటి ప్రవృత్తి లక్షణం. ఆ తర్వాత ఇంకేమన్నా అనుకుంటాడు వాడు. ఇప్పుడు ఎట్లాగైతే దేహంతో పుట్టాను అనుకున్నాడు. పుట్టిన వెంటనే ఎన్నైనాడు వాడు? పుట్టిన వెంటనే ఎట్లాగైతే ఎన్ని బంధాలున్నాయో అన్నయ్యాడా లేదా? అంతే. పుట్టడం వాడి తప్పు.
పుట్టాను అనుకోవటం వాడు చేసిన మొదటి తప్పు. కాబట్టి పుట్టుకతో ఎన్నెన్నో అంటుకుంటాయి. అట్లాగే బ్రహ్మస్వరూపుడైన వాడు తనను తాను జీవుడు అనుకున్నాడు చూసావు? ఆ తర్వాత ఇంకేదన్నా అవుతుంది. ఆ తేజస్సు బ్రహ్మమును గుర్తించటానికి ఉన్న తేజస్సు. దాన్నేం చేశాడు వీడు? బ్రహ్మమును పక్కన పారేస్తే ఏమైంది? సచ్చిదానంద స్మృతిని పక్కన వదిలేస్తే అంటే తన ఆశయాన్ని వదిలేసి ఇటువైపు అంటే దానికి నీడను చూడటం మొదలుపెట్టాడు ఎప్పుడో, అప్పుడు ఇంకా దానికి ఒక కల్పనా శక్తి ఉంది అంటుంది. కల్పనా శక్తి మనస్సు యొక్క విశిష్టత. కల్పన అంటే మనం ఏమనుకుంటాం? ఇమాజినేటివ్ టెండెన్సీ అంతే. అది అని మన ప్రసిద్ధార్థం. కానీ కల్పనా శక్తి అంటే సమర్థత అని అర్థం. కృపు సామర్థ్యే ధాతువు కల్పన పదానికి. ఒక సమర్థత వస్తుంది దానికి. ఏం సమర్థత వస్తుంది అంటే భ్రాంతిని చూపించే సమర్థత అని మనకు అనుకుంటాం. భ్రాంతి అంటే కూడా వెలుగని అర్థం అసలైతే. ఒక్కొక్కసారి చూస్తే మనం అన్నిటినీ తప్పుగా ఎట్లా అర్థం చేసుకుందాము అని విచిత్రంగా ఉంటుంది. ఎట్లా చేసుకోగలుగుతాడు మనిషి అని. అయ్యింది మరి ఇప్పుడు కనిపిస్తోంది కదా! కాబట్టి అయ్యిందని అనాలి మనకు. కానీ నిజానికి అవి జరగలేదెప్పుడు. ఇది కల్పన అంటే ఒక సమర్థతను పొందుతుంది మనస్సు. ఆ సమర్థతతో ఏం చేయగలదు అంటే ఇప్పుడు మనిషి తన ఊహించుకుంటే తను ప్రవర్తిస్తున్నప్పుడు నిమిషానికి తనెవరు అన్న అవగాహనలోంచి దూకుతూ బయటికొచ్చి లోపలికెళ్తుంటాడు. అది మనకెట్లా అర్థమవుతుంది? ఎవ్వరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలికి మళ్ళీ వెంటనే తన స్థానానికొస్తాడు. ఇంకొక సంబంధంతో పిలిస్తే ఆ సంబంధంతో పలికి మళ్ళీ వెంటనే వెనక్కొస్తుంటాడు. అంటే ఏం చేస్తున్నాడు వీడు? దూకుతూ బయటికి లోపలికి దూకుతున్నాడు. మళ్ళీ అది వదిలేసి తన స్థానానికైతే వస్తాడు తప్పకుండా. తన నేనులో ఉంటాడు. ఎవరెట్లా పిలవగానే అట్లా పలుకుతాడు. ఇప్పుడు వీడికొచ్చింది ఈ కల్పన అంటే ఏమిటంటే సమర్థత, ఇన్ని రకాలుగా వ్యక్తమయ్యే సమర్థత వీడికుంది ఇప్పుడు. ఆ వ్యక్తమయ్యే సమర్థత వల్ల ఏమైంది? ఇన్ని రకాలుగా వ్యక్తమవుతున్నాడు. వీడెట్లా వ్యక్తమయ్యాడో తన దర్శనం గూడా అన్ని రకాలుగా కనిపిస్తుంది ఇప్పుడు. ఉన్నది ఒకటే దర్శనం. కానీ అది దృశ్య రూపం దాల్చింది. ఎన్ని దృశ్యాలు వచ్చినాయి ఇప్పుడు మనకు? చెప్పలేనన్ని, లెక్కబెట్టలేనన్ని దృశ్య ప్రపంచం అంతా మనకుంది. ఎట్లా ఉంది అంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు? ఊహకందని ప్రవర్తనలు, ఊహకందనన్ని ప్రవృత్తులు ఏర్పడినట్టు కనిపిస్తుంది. అందుకే మనం ఏమంటాం? మనిషికో బుద్ధి, పుర్రెకో బుద్ధి. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అని అంటామా? అంటే ఎన్ని పుర్రెలున్నాయో అన్ని బుద్ధులుంటాయి. ఎన్ని జిహ్వలున్నాయో అన్ని రుచులుంటాయి. రుచులన్నీ షడ్రుచులా? షడ్రుచులు గావు. ఎన్ని నాలుకలుంటే అన్ని రుచులు. అంతే గదా! ఎన్ని ప్రాణులున్నాయో, ఆ ప్రాణుల రసనేంద్రియాలున్నాయో అన్ని రుచులున్నాయి సృష్టిలో. అంతేనా? అందుకు అంటే ఎట్లాగైతే మన థంబ్ ప్రింట్ ఉంటుంది గదా! దీన్నేమంటాం మనం? ఈ వేలు ముద్రలు ఎట్లాగైతే వేరువేరుగా ఉంటాయి. ఒకరిదొకరికి ఇన్ని కోటానుకోట్ల ప్రజలుంటే, ఒకరి వేలు ముద్ర ఇంకొకరికి ఎట్లా సరిపడదో, మ్యాచ్ అవ్వటం లేదో, అట్లాగే బుద్ధులు గూడా అంతే. అంటే అంత జగత్కల్పన అయిందన్నమాట. అయితే ఇప్పుడు ఈ జగత్కల్పన అయిందన్నమాట అంటే మనకెట్లా ఉంది? అవును. ఇవంతా మనకు సత్యంగా అలాగా అనిపిస్తుంది. దీంట్లో కొంచెమైనా సందేహం వస్తుందా? రాదు. ఎందుకంటే ఇన్ని కనిపిస్తున్నాయి గాబట్టి అంటున్నాడు. కానీ నిజానికి ఇవి లేవంటే అప్పుడు సందేహం వస్తుంది వీడికి. నిజం మాట్లాడితే సందేహాలు ఎక్కువొస్తుంటాయి. ఇది లేదా? అవును. లేదు. అట్లెట్లా లేకుండా పోతుంది అంటే, ఇవన్నీ ఇంత చిత్రీకృతంగా కనిపిస్తున్న ఈ జగత్తంతా మనస్సు చేత కల్పింపబడింది అన్నప్పుడు, తన మనస్సులో ఉంది గానీ బయట లేదు. బయట లేదిది. ఈ జగత్తు బయట లేదు. సృష్టి బయట లేదు. సృష్టి యొక్క రచన తన లోపల ఉంది. జగత్తు కల్పన జీవుడి లోపలుంది. అందుకే ఈ మనస్సు అనే పరికరాన్ని వాడుకొని
జగత్తును సృష్టి రచనను దర్శనం చేయటానికి ఉపయోగించుకొని జగత్తును కాదు, మనస్సును సృష్టి రచనను దర్శనం చేయటానికి ఉపయోగించుకొని సృష్టిని, జగత్తును, మనస్సును విడిచేసి వాడు ముక్తుడవుతాడు. అన్నిటిని వదిలేస్తాడు. ఇంక వాడనే పదం ఉండదక్కడ. వాడనేవాడు లేడు. మనం చెప్పాల్సొస్తుంది భాషలో గాబట్టి ముక్తుడవుతాడు అని అంటున్నాం మనం. కానీ వాడనేవాడు లేడింక. అది సత్యం. ఎట్లా సత్యం అంటే బస్సులో ఎక్కాం మనం. బస్సులో ఎంతమంది ఎక్కారు? ఎంతో మంది ఎక్కారు. 100 మంది ఎక్కారనుకుందాం. ఎక్కి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత ఎవరి స్వస్థానానికి వాళ్ళెళ్ళిపోతారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళెళ్ళిపోతారు. ఇప్పుడు బస్సు ఏం చేసింది? అందరినీ ఒక గమ్యస్థానానికి చేర్చింది. అది చేర్చిందేమో ఒక ఊరికి. మనమేమంటాం? ఎవరి గమ్యానికి వాళ్ళని చేర్చిందంటున్నాం. అంటే ఒక ఊర్లో ఎవరిల్లు వాళ్ళకుంది. ఆ ఊరికెళ్ళింది. అది బస్సు ఊరి దాకా తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లాగే జీవులన్నీ కూడా మనస్సు అనే ఒక ధారణను తీసుకొని ప్రయాణం చేస్తున్నాయి. ఈ జగత్తు అనే కల్పనలో ఆటాడుతున్నాయి. తర్వాత ఎక్కడికెళ్ళిపోతాయి అంటే, మనస్సు లయం అవ్వటం అనేది దేహం లయం అవ్వటంతో కూడా కాని పని. ఎందుకంటే ఇప్పుడు ఒక మరణం అనేది ఏదైతే మనం దేహంతో మాట్లాడతామో, పుట్టుక, చావు అందాం మరణం గాకపోతే. చావు అనే అంశం మనం దేనితో మాట్లాడతామో, ఆ చావు సంభవించినప్పుడు ఏమవుతుంది? దేహం మాత్రమే పోతుంది. కానీ అభౌతికమైన జీవుడికున్న తేజస్సు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వాడితోనే ఉంటుంది. అదే జీవుడంటేనే అవి. కాబట్టి అవి ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు లయం అవుతుంది అంటే లయం అవ్వటం అంటే లయం అంటే సమన్వయం అయిపోవటం. సృష్టితో సమన్వయం అయిపోవాలి. అప్పుడు లయమైందన్నట్టు. ఎప్పుడవుతుంది అంటే జీవుడికి నేనొక జీవుణ్ణి అన్న భావం ఉన్నంత సేపు మనస్సు తోడుగా ఉంటుంది. ఎందుకు తోడుగా ఉంటుందంటే మనస్సు లేకపోతే వాడింకా ముక్తుడు కూడా అవ్వడు. కాబట్టి మనస్సు జీవుడున్నంత సేపు తోడుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి జీవుడు అనే ఒక భావం ఉన్నంత సేపు ఈ పరికరం వాడికి ఉండాలి. ఉండకపోతే వాడు ముక్తుడు అవ్వలేడు. కనుక ఈ పరికరం అంత ముఖ్యమైనది. వాడితోనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎవరెవరు ఎక్కడికి చేరాలో ఇందాక ఏం చెప్పుకున్నాం? బస్సు దిగిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారన్నప్పుడు, ఎవరి ఇల్లు అంటే వాడు గ్రహింపుకు వాడు వెళ్ళిపోతాడు. ఎవరెవరి గ్రహింపుకు ఏ జీవుడు ఏ గ్రహింపుకు వెళ్ళాలో ఆ గ్రహింపుకు వెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు మనస్సు ఎంత దాకా ఉందో అంత దాకా జీవుడున్నాడు. జీవుడు ఎంత దాకా ఉన్నాడో మనస్సు అంత దాకా ఉందని అర్థం. అందుకే ఆ జీవుడనేవాడు లయమైపోతే మనస్సు నాశమైనట్ట. మనస్సు నాశమైతే జీవుడు లయమవుతాడా అని అన్నప్పుడు 2 ఒకేసారి అవుతాయి. 2 ఒకేసారి అవుతాయి. ఇది బాగా గుర్తించాలి మనం. మనస్సుని నాశనం చేసుకోమంటే మనస్సు లేకుండా అంటే అమనస్క స్థితి అని కొంతమంది మాట్లాడతారు. అమనస్క స్థితి కాదు. మనస్సు సమన్వయం అయిపోవటంతో ఉంటుంది గానీ, మనస్సు అనే ఒక ఎంటిటీని నాశనం చేస్తా, దాన్ని కొడతా, దాన్ని కోసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అట్లా ఏముండదు. అది నువ్వు అంటే జీవుడనే ఒక అంశం ఉన్నంత సేపు మనస్సు అనే అంశము వెన్నంటి ఉంది. ఇప్పుడు దాన్ని నాశనం చేయటం అంటే ఏమిటంటే, దర్శన స్వరూపంని అదర్శన స్వరూపం నుండి దర్శన స్వరూపానికి తీసుకోమంటున్నారు. ఇప్పుడు దర్శనంలో లేదట అది. స్వరూప దర్శనం లేదు కాబట్టి మనస్సు యొక్క దర్శనం అవుతోంది. మనస్సు యొక్క తేజస్సు స్వరూపం అంటే సచ్చిదానంద స్వరూపమే అని తెలిసినప్పుడు అప్పుడు ఇది లయమైపోతుంది. అందులోనే లయమైపోతుంది, కలిసిపోతుంది. ఎట్లాగైతే దీనికి ఉపమానం ఏం చెప్తారు? ఘటాకాశం, మహాకాశం అంటారు. ఘటాకాశం, మహాకాశం అని కుండ ఇక్కడ ఉంది. కుండ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కుండను ఇట్లా ఇటు జరిపాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఒక ఘటాకాశం అంటే ఘటనలో ఉన్న ఆకాశం అన్నాం. ఇప్పుడు ఈ కుండని ఇక్కడికి జరిపినప్పుడు ఇక్కడున్న ఆకాశం ఇక్కడికొచ్చిందా? ఎందుకు రాలేదు? కుండ లోపల ఉన్న ఆకాశం ఏమైంది? కుండలో లేదు.
మనం ఏమన్నాం? ఘటాకాశం అని ఒక భ్రాంతిని. అంటే ఘటం యొక్క ఆకారం ఉన్నందువల్ల మనము మహాకాశం నుండి ఘటాకాశం వేరైనట్టు మాట్లాడాం అంతే గాని, ఘటం ఎప్పుడూ ఆకాశాన్ని విభాగం చేయలేకపోయింది. అందుకే కుండ ఇక్కడి నుండి ఇక్కడికొచ్చినప్పుడైనా, కుండ ఉన్నప్పుడైనా, కుండ పగిలినప్పుడైనా ఆకాశం లయమైపోయింది. ఘటాకాశం మహాకాశంలో లయమైపోయిందనటం గూడా భ్రాంతే. ఎందుకంటే ఘటాకాశము లేదు, మహాకాశం కంటే వేరుగా ఘటాకాశం ఎప్పుడూ లేదు గనుక, లయమవ్వటం అనేది గూడా లేదు. కాకపోతే కుండ యొక్క ఆకారము భ్రాంతిని కల్పించింది. కుండ యొక్క ఆకారాన్ని తీసేస్తే భ్రాంతి పోయినట్టనిపించింది. భ్రాంతి గూడా అనిపించిందే. భ్రాంతి పోవటం గూడా అనిపించటమే. అంటే మనస్సు ఉండటము సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా, సచ్చిదానంద స్మృతి యొక్క జ్ఞానం కంటే వేరుగా మనస్సు ఉండటము భ్రాంతియే. రేపు మనస్సు లయమైపోయింది అనటం గూడా భ్రాంతి. అయినా సరే ఈ భ్రాంతినే సాధన సిద్ధి అనుకుంటున్నాడు సాధకుడు కనుక అది జరగాలి వాడికి. ఇదివరకు గూడా వాడు బ్రహ్మస్వరూపుడే. కానీ ఇప్పుడు సిద్ధింపజేసుకున్నాను అనుకుంటాడు. సరే. నీ భాషకు, నీ పరిభాషకు అదే సరిపోయిందంటోంది శాస్త్రం. కనుక ఇప్పుడు దర్శనంలో భేదాన్ని చూపిస్తుంది ఆ పదం నాశం. మనోనాశం అనే పదం ఏం చెప్తుందంటే, మనస్సు యొక్క ఉనికిని స్మృతి కంటే వేరుగా అనుకుంటున్నావు గాబట్టి, ఇప్పుడు అంతకంటే ఉన్నతమైన దర్శనంతో పోల్చి దీన్ని లయం చేయాలి. ఇప్పుడు ఘటాకాశం అంటే పరిమితాకాశం. మహాకాశం అంటే అంతటా ఉన్న వ్యాపించిన ఆకాశం అంటున్నాం. ఇప్పుడు మనస్సు యొక్క దర్శనము, స్మృతి యొక్క దర్శనం. మనస్సు యొక్క దర్శనము ఘటాకాశం అనుకుందాం. స్మృతి యొక్క దర్శనము మహాకాశం అనుకుందాం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ ఘటాన్ని తీసేస్తే లయమైంది వేరైందన్న భ్రాంతి పోయి లయమైందని ఎట్లా అనుకుంటామో, అట్లాగే ఘటం ఏమిటంటే తన జీవభావపు ఉనికి. ఉనికికి జీవభావం ఎప్పుడు కలగలేదు. దీనికి ఈ సృష్టి రచన చాలా చక్కగాని ఉపమానంగా ఉంటుంది. ఎట్లా ఉపమానం అంటే కళ్ళ ముందే ఉన్న నిజం అది. కళ్ళ ముందున్న నిజమైనా సరే మన భ్రాంతి, వ్యవహార భ్రాంతి ఏం కల్పిస్తుందంటే, మనం వ్యవహారంలో వస్తువులతో, పదార్థాలతో వ్యవహారం చేయాలి కాబట్టి మనము కావాలని మన పరిభాషను సమర్థించుకుంటాం మనం. ఇప్పుడు ఎట్లాగంటే ఆ తలుపు ఉంది అక్కడ. దాన్ని మనం ఏమనాలి? ఇప్పుడు వ్యవహారం కోసం అక్కడ పెట్టిన దాన్ని తలుపు అనాలి. కానీ ఆ తలుపా చెక్కనా? చెక్క. చెక్క అన్నది అధిష్టాన సత్యం అక్కడ. కానీ మనం అట్లా, మన భాష అది కాదు. ఎందుకు? చెక్క మూసేయి, చెక్క తెరువు అని మనం అనలేం గనుక, మనం వ్యవహారం చేస్తున్నాం గనుక, మన వ్యవహారాన్ని సమర్థించుకోవడానికి దానికొక రూపం, దానికొక నామం కల్పించి, అధిష్టానం మీద అధిష్టానాన్ని కప్పేసేటట్టు తలుపునే మాట్లాడతాం ఎంతసేపు గాని, చెక్కనే ఏ రోజు మాట్లాడం మనం. దాని తయారీలో మాత్రం చెక్క వాడతాము, చెక్క నాణ్యత చూస్తాము, చెక్క పరిభాషలో మాట్లాడతాం. కానీ వ్యవహారానికి లాగినప్పుడు ఏమైంది? ఇంకా చెక్క రూపం పోయింది దానికి. కానీ కనిపించట్లేదా? నువ్వు చెక్కని చూస్తున్నావా, తలుపుని చూస్తున్నావా? ఇట్లా అడిగితే అప్పుడు చెక్కనే కానీ తలుపు అంటాడా లేదా? అంటే మన వ్యవహారము ఒక భ్రాంతిని కల్పించటానికి, సమర్థించటానికి ఏ ప్రయత్నం చేస్తుందో అది జీవుడు. వ్యవహార ప్రసిద్ధంతో మాట్లాడేవాడు, వ్యవహార ప్రసిద్ధంతో తిరగాడేవాడు జీవుడు. ఇప్పుడు దీన్ని లయం చేయాలంటే, ఇప్పుడు మరి ఏమంటారు? మీరు చెక్కనే అన్నారనుకోండి, చెక్కనే అన్నామనుకోండి, ఇంకా మనం టేబుల్ అనలేము, దాన్ని బల్ల అనలేము, తలుపు అనలేము, లేకపోతే కిటికీ అనలేము, ఇంకేం అనలేము మనం. ఎట్లా చేస్తాము? అయితే దీనికి ఏమంటుందంటే, వ్యవహారం చేయకుండా ఉండడం అంటే దేహధారికి మాట మాట్లాడకుండా వ్యవహారం చేయకుండా ఉండడు. కానీ నీ స్మృతిలో అధిష్టాన సత్యాన్ని ఇప్పుడు ఇట్లా చూడు, నువ్వు ఇది విన్న తర్వాత మనం చూస్తే చెక్క కనిపిస్తుందా, తలుపు కనిపిస్తుందా అంటే చెక్కనే కనిపిస్తుంది. ఇన్నాళ్ళేమైంది? అదే చెక్క ఉంది, అదే చెక్కని చూస్తున్నాడు కానీ చెక్క అననే అనలేదు. అయితే సాధన సిద్ధం ఏమైందంటే, ఇప్పుడు అధిష్టాన సత్యంతో వ్యవహారాన్ని జీవిస్తాడు. ఇన్నాళ్ళు ఏమైంది? అధిష్టానం మరుగునబడి అదర్శనమై
వ్యవహార జీవితం జీవిస్తున్నాడు. ఇప్పుడు సిద్ధింపజేసుకున్న సాధన చేత ఏమొచ్చింది వీడికి? అధిష్టానం యొక్క దర్శనం ఉండి వ్యవహారం చేస్తున్నాడు. మళ్ళీ వ్యవహారం గూడా భ్రాంతే. అయినా భ్రాంతిలోనే ఇదంతా గాబట్టి ఆ మాట మాట్లాడుతున్నా. ఇది. మనస్సు నాశం అవ్వతే ముక్తుడవుతాడు. ముక్తి అంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లా ముక్తి అంటే, ఇప్పుడు వ్యవహారం చేత బంధింపబడ్డాడు మనిషి. బంధం ఎక్కడుంది అంటే, ఎక్కడ లేదసలది. ఉదాహరణకు చావు అన్నాం. చావంటే ఏమైంది? దేహం విడిచిపెట్టాడు. అభావో మరణం. అభావం కలిగింది. దేనికి అభావం కలిగింది? పంచమహాభూతాత్మకమైన దేహానికా? జీవుడికా? సచ్చిదానంద స్మృతికా? దేనికి అభావం కలిగింది? లేకుండుట దేనికొచ్చింది? పంచమహాభూతాత్మకమైన దేహము ఏమైంది అంటే, ఈ నామరూపాలు లేవు. కానీ అది నాశం అవ్వలేదు. దీంట్లో ఉన్న ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది. దీంట్లో ఉన్న భూమి భూమిలో కలిసిపోయింది. దీంట్లో ఉన్న వాయువు వాయువులో కలిసిపోయింది. దీంట్లో ఉన్న ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది. నీరు నీటిలో కలిసిపోయింది. ఇవి ఉన్నాయా లేవా ఇప్పుడు? ఉన్నాయి. ఈ నామరూపాలతో లేవు గాని పంచమహాభూతాల్లో ఉన్నాయి. జీవుడేమయ్యాడు? ఇదివరకు ఇందులో ఉన్నాడు, ఇప్పుడు బయట ఉన్నాడు. ఇంకో దేహానికి వెళ్తాడు వాడు. అంతేనా? సచ్చిదానంద స్మృతి ఎప్పుడూ ఒకేలాగా ఉన్నది. ఇప్పుడు ఈ అభావం ఎవరికయింది? నామరూపాల వ్యవహారానికి అయింది. అంతే కదా? ఎవరు చచ్చిపోయారు? తండ్రి. తండ్రి అనే ఒక పాత్రను పోషించినవాడు, కొడుకు అనే పాత్రను పోషించినవాడు. ఆ పాత్ర ఊహాత్మకమైన పాత్ర. ఊహాత్మకమైన పాత్రకు అభావం కలిగింది. మిగతా ఉన్న స్వరూపాలకు వేటికి కూడా అభావం కలగలేదు. ఇప్పుడు మరణం ఎట్లా ఉపమానము? ముక్తి. ముక్తి అంటే బంధం నుండి విడుదల. ముచ్లు మోక్షనే ధాతు. బంధం నుండి విడుదల. ఏ బంధం తొలగింది? సిద్ధుడైనప్పుడు, సాధన సిద్ధితో స్వరూపాన్ని దర్శనం చేసినప్పుడు ఏ బంధం తొలగింది? నామరూపాలతో వ్యవహారం చేసే వ్యక్తి అనే బంధం పోయింది వాడికి. మిగతా జీవుడనే అంశము ఎదిగే జీవుడు, ఎదుగుతున్న జీవుడు, ఎదిగిన జీవుడు. ఏ జీవుడైనా జీవుడు ఎప్పుడు సృష్టికి సమన్వయ స్వరూపుడే. వ్యవహారంతో ఎవరైతే ఈ దేహం పుట్టుకతో సర్గే సమ్మోహం యాంతి అని సమ్మోహమును పొందాడో ఎవరు? వాడు ఆ వ్యక్తి అభావమును పొందాడు. ఆ వ్యక్తి బంధంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ముక్తి అనే స్వరూపం ఎప్పుడైతే ముక్తిని పొందాడని అంటామో అప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి లయమైపోయాడు. ఇదే ముక్తి. ముక్తి అంటే నాకు ముక్తి వచ్చిన తర్వాత ఈ పంచమహాభూతాలు ఉండకుండా పోతాయా? ఈ సృష్టి ఉండకుండా పోతుందా? ఉనికి లేకుండా పోతుంది? ఏం కావు. అన్నిట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉంటాయి. ఇదివరకు నువ్వు భ్రాంతిలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు కూడా అట్లాగే ఉంటాయి. కానీ అప్పుడున్న దర్శనం వేరు, ఇప్పుడున్న దర్శనం వేరు. ఇప్పుడు ఒక జ్ఞాని చరిత్ర తీసుకుంటే ఒక బయోగ్రఫీ అన్నామనుకో, ఆత్మకథ. ఆత్మకథలు రాసుకుంటారు కదా జ్ఞానులు. వాడు రాసుకోకపోతే ఇంకొకరు రాస్తారు పాపం. ఆ రాసినప్పుడు ఏమవుతుంది? అదే కథలో చిన్నతనం నుండి జ్ఞాని సిద్ధిని పొందిన స్వరూపం దాకా జ్ఞానిగా జీవించిన స్వరూపాన్ని కూడా అందులో మనకు చూపిస్తూ ఉంటారు. చూపించినప్పుడు నామరూపములతో ఉన్నవేవి మారలేదు. పేరంటే కావాలంటే యోగ పట్టా పెట్టుకున్న వాళ్ళు మార్చుకుంటారేమో, లేకపోతే తీసేసుకున్న వాళ్ళు తీసేసుకుంటారు. అంతేగాని నామరూపములతో కనిపించిన రూపం మారలేదు. కానీ ఆ వ్యక్తిలో ఎంత మార్పు వచ్చింది? వ్యక్తి లేకుండా అయ్యాడు, దేహధారిగా ఉండి. అది కనిపిస్తుందా మనకు? ముక్తి అంటే కూడా మనము ముక్తుడైపోతే ఏదో అతీతంగా ప్రవర్తన, అతీతంగా విచిత్రంగా ఊహించుకోవద్దు. అవగాహనలో మాత్రం, దర్శనం మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఎట్లా పూర్తిగా మారిపోతుందంటే, ఇదివరకు చూసిన ఈ జగత్తంతా కూడా సృష్టిగా మారుతుంది. జగత్తులో ఉన్నప్పుడు ఒక్కొక్క విషయము తనను ఎట్లా తాకిందంటే ఆ విషయ తాకిడి తనకు ఘాతం లాగా దెబ్బ కొట్టినట్టు అయ్యింది. ప్రతి విషయం రావటము తనకు దెబ్బ కొడుతున్నట్టుగా అయింది. ఇప్పుడు ఏమైంది? అదే విషయము విజ్ఞానంగా వస్తుంది వాడికి. విజ్ఞానం అంటే ఏమిటి?
ఏ బంధాన్ని తొలగించుకొని దర్శనం చేశాడో, ఏ సచ్చిదానంద స్మృతిని విషయ విహారంలో దాన్ని దర్శనం చేయగలుగుతున్నాడు. ఇది విజ్ఞానం. విషయంలో విజ్ఞానం. విషయాలు లేకుండా పోతాయా జ్ఞానికి? పోనే పోవు. పోనే పోవు. ఇంకా చెప్పాలంటే కొన్ని ఎక్కువుంటాయి. ఉంటాయా? ఎందుకంటే బంధం పరిమితమైంది. జ్ఞానం విశాలమైంది. విజ్ఞానం విశాలమైంది. అప్పుడు ఇంకా ఎక్కువున్నట్టు కనిపిస్తాయి. బయట విషయమే కనిపించటానికి. కానీ ఇదివరకు అది బంధపు తాకిడి. ఇప్పుడు విజ్ఞానపు అవగాహన. ఇది ముక్తి. ముక్తితో జీవించటం అంటే జీవన్ముక్త జీవితం అంటాం మనం. జీవన్ముక్త జీవితం అంటే ఆ మనస్సు అనే జ్ఞానమే ఇప్పుడు ఎట్లా ఉంది, బంధంగా చూపించిన ఏదైతే అన్నిటినీ బంధరూపంగా చూపించిందో విచిత్ర కల్పన చేసిన మనస్సు ఇప్పుడు అదేం చూపిస్తోంది? విజ్ఞానాత్మకమైన జీవితం ఎట్లా ఉంటుందో. ఎందుకంటే జ్ఞానం పొందినవాడు విజ్ఞానాత్మక జీవనం జీవించాలి. ఆ దర్శనం కనిపించాలి వాడు. ఇప్పుడు మనస్సు నాశమైందా, నాశం కాలేదా? తలుపు చెక్క అని తెలిసిన తర్వాత తలుపు ఉందా లేదా? జ్ఞాని ఇంకా తలుపు వాడుకోవటం మానేస్తాడా? చెక్కగా చూసిన తర్వాత దాన్ని మానేస్తాడా? బల్ల వాడుకోడా? వాడుకుంటాడు. బల్లను వాడుకుంటాడు, తలుపుని వాడుకుంటాడు, కిటికీని కూడా వాడుకుంటాడు. చూడండి, మీరు అప్పుడు కూడా అదే చేశారు, ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. కాదు, అప్పుడు బల్ల తలుపు అనే ఒక వేరు వేరు రూపాలతో చూసిన దాన్ని చెక్క అన్న అధిష్టాన సత్యంతో ఇప్పుడు వాటిని వాడుకుంటున్నాడు. ఎట్లాగో అట్లాగే జీవుడు అన్న బంధ రూపంతో ఉన్నవాడు ఇప్పుడు ముక్త రూపుడై ప్రవర్తిస్తున్నాడు. జీవుడు కూడా సృష్టి రచనలో భాగమే. అసలు సృష్టి రచనాంశమే జీవుడు. జీవుడు లేకపోతే సృష్టి ఏమిటి, రచన ఏమిటి? కాబట్టి జీవుడనే పదమైన, మనస్సు అనే పదమైన బంధానికి కారణమైనవని వాటిని తిట్టడం అనేది ఒక బంధ రూపంలో వాటి వల్ల భ్రాంతిలో పడుతున్నాను అనుకున్నప్పుడు సాధనలో మొదటి స్థానంలో అవి చేస్తారు. తప్పేం కాదు అక్కడ. ఎందుకంటే ఆ మనస్సును వాడుకునే కదా ఇంద్రియాలు, ఆ మనస్సే కదా ఇంద్రియాలను వాడుకొని ఇంత జగత్తును కల్పిస్తోంది, వాడికి ఇంద్రియ లౌల్యం వచ్చేటట్టు చేస్తుంది. ఇవన్నిటికీ కారణం మనస్సే అని మనస్సును నిగ్రహించటం మొదలుపెట్టడం మొదటి అంశం సాధనలో. మనోనిగ్రహం, శమము. బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము కూడా చాలా అవసరం. నిగ్రహించిన ఈ రెండు ఇంద్రియ తేజస్సులను దర్శించి వాటి యొక్క నాశం ఎట్లా అవుతుందంటే స్వరూప దర్శనమునందు వాటి నాశం అవుతుంది. అయి అప్పుడు తాను ముక్తుడవుతాడు. ఇది గొప్ప విశేషము ఒక సృష్టి రచన లీలలో. సృష్టి రచన లీలలో గొప్ప విశేషం. ఎందుకంటే ఈ లీల అంటే ఎటువంటిదంటే భ్రాంతి కాదది. భ్రాంతి అంటే ఎట్లా ఉంటుంది? పూర్తి అబద్ధం. అట్లాంటి భ్రాంతి కాదిది. ఉనికిని ధరిస్తున్న సృష్టి ఇది. ఉనికిని ధరించిన సృష్టి కనుక, ఉనికి అంటే సత్యం. సత్యాన్ని ధరించిన లీల అంటాం, దాన్ని భ్రాంతి అనం మనం. ఇట్స్ నాట్ ఎన్ మేర్ ఇల్యూషన్. కనుక ఇది ముక్తి. ఎప్పుడు లయం అంటే లయము తన స్వరూప దర్శనమునందు సర్వం లయం అవ్వటం ముక్తి. ఆ సర్వం మనస్సు నుండే వచ్చింది కాబట్టి మనస్సు లయం అవ్వటం అని మనస్సు అనే పదం చెప్పారు. ఇది స్మృతి యొక్క ఎరుకను పొంది ఎట్లాగంటే భక్తుడు భగవంతుడిలో లీనమవ్వటం చూపిస్తారు భక్తుల కథలో. చూపించారా? చాలా. ఇప్పుడు మీరాబాయి ఉందంటే ఆమె భౌతిక శరీరం మరణించటం అనేది జరగలేదని చెప్తుంది కథ మనకు. గుడిలోకి వెళ్ళిపోవటం, అట్లా విగ్రహంలో కలిసిపోవటం. ఇప్పుడు సినిమాలో చూపిస్తే మనకు చాలా విడ్డూరంగానే ఉంటుంది అది. ఎందుకంటే భౌతికమైనది ఎట్లా డిసింటిగ్రేషన్ ఎట్లా జరుగుతుందంటే అది సాధ్యమైన విషయమే. సాధ్యమైన విషయమే. అది ఎట్లాగో అట్లాగే ఈ భౌతికంగా చెప్పేవి ఏవైనా కూడా అభౌతిక సత్యాన్ని అనుసరించిన భౌతిక సంఘటనలే ఉంటాయి. అభౌతికంగా కూడా అట్లా లయమైపోయిన స్థితి ముక్తి. ఇంత వివరణకు చక్కని ఉపమానం గుర్తుపెట్టుకోవడానికి మనకేమిటి? ఘటాకాశం, మహాకాశం.
చాలా సులభమైన ఉపాయం అది. మన పరిభాషలో ఉందది. కానీ అది విభాగం కాలేదు. అంత గొప్ప స్థితి జీవన్ముక్త స్థితి. అందుకే జీవన్ముక్తి లేకుండా విదేహముక్తి లేదు అంట. ఇప్పుడు దీని వెనుక మనకు వెంటనే క్వ సర్వదా నాస్తి భయం అన్నారు. విముక్తో అన్నారు. ఎక్కడ ఎల్లప్పుడూ భయం ఉండదు. ఎక్కడ ఎవరికి అనలా. ఎక్కడ ఎల్లప్పుడూ భయం ఉండదు అంటే విముక్తవు. విముక్తిని పొందిన వాడికి. ముక్తి, విముక్తి. వి అనే ఉపసర్గ గూడా. శంకరుల సాహిత్యం అంతా ఉపసర్గలు ఎక్కువగా ఉంటాయి. ఒక పదానికి ఉపసర్గలు. మనకి ఇది ఎక్కడ కనిపిస్తుందంటే అద్వైతోపదేశ పంచరత్నం సాధన పంచకంలో ఒక్కొక్క పదానికి 2 ఉపసర్గలు ఉంటాయి. చాలా గొప్పగా ఉంటుంది అది. అట్లాగే ఇక్కడ ముక్తికి విముక్తి అన్న పదాన్ని వాడారు. భయం ఉండకుండుట. ఇప్పుడు ఒక జీవుడు సాధన సిద్ధిని పొందాడా లేదా అని అన్నదానికి, ముక్తుడయ్యాడా లేదా అన్నదానికి నిదర్శనం ఏమిటి అంటే ఎవరికీ నిరూపించక్కర్లేదు. ఎందుకంటే ముక్తిని పొందిన వాడికి ఒక సత్యం బాగా తెలుస్తుంది. ఏమిటంటే ఎన్ని సంఘటనలు బయట విషయాత్మకంగా జరుగుతున్నాయో అదంతా తన మనస్సు యొక్క కల్పన అని దర్శనం చేస్తూ బ్రతుకుతాడు. తిట్టినా వాణిగా తిట్టేది ఎవరిని? కల్పించిన తన మనస్సు. కనుక ఆ దర్శనం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఎవరికీ నిరూపణ కాదు. కానీ జీవుడు సాధన సిద్ధితో నేను ముక్తుడినవుతానని అనుకున్న జీవుడు తన పూర్ణ స్థితిని ఎంచి చూసుకోవటానికి, తరచి చూసుకోవటానికి నిదర్శనం ఏమిటి? భయం లేకుండుట. అందుకే దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ సంపద మొట్టమొదటి దైవీ సంపద అభయం. అభయం. అసలు వేదాంతంలో అంటే వేదాంత విచారణలోకి అడుగు పెడుతూనే ముందు అభయం వస్తుంది వాడికి, రావాలి. ఇంకా రాలేదంటే నువ్వు అడుగే పెట్టలేదని అర్థం. భయం లేకుండుట. భయం అంటే ద్వితీయాద్వై భయం భవతి. తనకు మారు రూపం ఎప్పుడు చూస్తాడో అది భయాన్ని కలిగిస్తుంది. మారు రూపం అంటే ఎట్లాగంటే లోకంలో మనకు ఎప్పుడు భయం వేస్తుంది చెప్పండి? అన్నిటికంటే పెద్ద భయం మరణ భయం. మరణ భయం పెద్ద భయం. తర్వాత ఇంకెన్ని ఏ సన్నివేశాల్లో భయం ఉంటుంది? తన గుర్తింపుకు ఎక్కడెక్కడ భంగం కలుగుతుందో అక్కడక్కడ భయం వస్తుంది. నేను ఎక్కడెక్కడ తనను గుర్తించుకుంటాడో ఆ గుర్తింపుకు భంగం వస్తే భయపడతాడు మనిషి. ఎవరెక్కడ ఏ గుర్తింపుతో బ్రతుకుతున్నాడో ఆ గుర్తింపుతో. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో చాలా కీర్తి ప్రతిష్ఠులతో గుర్తింపబడుతున్నాడు అన్నాం. తనకు అపకీర్తియే ఎంత పెద్ద భయం. ప్రాణం పోయినా పర్వాలేదు గానీ పరువు పోకూడదు అంటాడా? అంటే ఎందుకు? ఇప్పుడు ప్రాణంతో కంటే ఎక్కువగా అక్కడ కీర్తితో గుర్తింపబడుతున్నాడు. కీర్తి ప్రతిష్టలే నా ప్రాణం అన్న స్థానంలో పెట్టుకున్నాడు గనుక నా ప్రాణం పోయినా సరే పరువు మాత్రం పోవద్దు అంటాడు. అంటే తన గుర్తింపు దేనికి ఎక్కువగా అంటుకొని ఉంటుందో ఆ గుర్తింపుకు ఎక్కడ భంగం కలుగుతుందో అక్కడ భయం వస్తుంది. ఉదాహరణకు ఒక భర్తకు భార్య తనను వదిలిపెట్టిపోతుంది, మోసం చేస్తుందని భయం వచ్చిందనుకోండి. అంటే భర్త అన్న పాత్రను అంతగా తను అక్కడ జీవిస్తున్నాడు. ఇప్పుడు నా భర్త పాత్రకు భంగం కలుగుతుంది. భార్య పోతే పోయింది కానీ భార్య పోతే ఏమవుతాడు? భర్త ఉండడు. తనలోని ఒక భర్త పాత్ర ఖాళీ అవుతుంది కదా, అది వాడి భయం. ఇప్పుడు ఒక తల్లికి కొడుకుకి బాగా వాత్సల్య బంధం ఉందనుకోండి. తల్లి చచ్చిపోతే భరించలేరు చాలామంది. తండ్రో తల్లో ఎవరో అనుకుందాం. భరించలేను అంటున్నాడు. వాళ్ళు పోయినందుకు భరించలేకపోవటం కాదు, తన కొడుకు పాత్ర పోయింది ఇప్పుడు. ఇంకెవరికి కొడుకు? తల్లిదండ్రులు లేకపోతే కొడుకు కాదు కదా. అంటే తన ఒక గుర్తింపులో
తన వ్యక్తి గుర్తింపులో పెద్ద పాత్ర కొడుకుకిచ్చినప్పుడు, ఆ కొడుకు పాత్ర పోయినప్పుడు ఖాళీ అయింది కదా! అందుకు వాడికి భయం. అందుకే నా అనుకున్న వాళ్ళు ఎవ్వరు ఏది పోయినా భయం, భయం, భయం. డబ్బు పోయినవాడు డబ్బుతో భయం ఉంటుంది కొంతమంది. డబ్బు లేకపోతే భయం. ఎందుకు? డబ్బుతో తనను తాను గుర్తించాడు. అంటే భయం ఎప్పుడొస్తుందంటే ద్వితీయాద్వై భయం భవతి అంటే ఈ ద్వితీయము ఏ ఏ రూపాల్లో తనకు ఆపాదన చేసుకున్నాడు. తన మారు రూపాన్ని ఎక్కడెక్కడ చూస్తున్నాడో అక్కడక్కడ వాడికి భయం ఉంటుంది. అది పోతే భయం, అది పోతే భయం. ఏ గుర్తింపులు లేని వాడికి భయం లేదు వాడికి. వేదాంతంలో చేసుకునేదేమిటి? పుట్టుకతో అంటించుకున్న లేబుల్ ఏవైతే గట్టిగా ఫెవిక్విక్ ఏసి అంటిస్తారో అవన్నిటిని గీకేస్తుంటారు గురువు. గురువు ఏం చేస్తాడు? లేబుల్స్ అన్నీ గీకేసి నువ్వేది గాదు అని చివరికి అన్ని లేబుల్ లేకుండా చేస్తారు మనం. ఇప్పుడు మనని ఇంకెవరేం మనకు పోయేదేముంది? మన దగ్గర పోయేదేమన్నా ఉందా? ఈ దేనితోనూ నేను గుర్తింపబడటం లేదు గాబట్టి నాకు పోయేదేది లేదు. అప్పుడు భయం లేదు. ఎందుకంటే ద్వితీయ రూపమే రానివ్వకుండా తన స్వరూపాన్ని నిలుపుతున్నాడు గురువు. అభయం. స్వరూపానికి అభావం లేదు. అభావం దేనికుంటుంది? కల్పించబడిన దానికుంటుంది. కాబట్టి అవన్నీ పోతాయి. ఇప్పుడు స్వరూపం పోయేది గాదు గనా! పొందింది గాదు గాబట్టి పోయేది గాదు. ఉన్నదది. కనుక అభయం. అభయం ఎప్పుడొచ్చిందో ముక్తుడు వాడు. ఇంకా ఇంకా ఒక భయం ఉంటుంది మనకి. ఇవన్నీ లౌకికమైనవి గాక పాపపుణ్యాల భయం ఉంటుంది. ఉంటుందా? నైతికంగా బ్రతికే వాడికి పాపపుణ్యాల భయం ఉంటుంది. లౌకిక ధర్మాన్ని అనుసరించే వాడికి పాపపుణ్యాల భయం ఉంటుంది. ఇది చేస్తే పాపం, అది చేస్తే పుణ్యం. ఎవరైనా మహాత్ములకు ఏదైనా దోషం చేశాం, వాడు శాపం పెడితే, అయ్యో! నాకేమవుతుంది? అనుకుంటాడా లేదా? నేను పాపం చేశాననుకోండి. ముందు ఆ పాపము ఏదైతే ఒక ప్రక్రియ జరిగిందో దానికి కర్తాభావం వహిస్తే వాడు అప్పుడు నేను చేశాననుకుంటాడు. అదే పాపం. వాడు చేసిన పని గాదు పాపం. దానికి కర్తృత్వాన్ని ఎప్పుడు మోసాడో అదే పతనం. పాపం పొందాడు. ఎప్పుడు కర్తృత్వం మహాపాపం. కర్తృత్వం ఉన్నవాడు ఇప్పుడు పాపాన్ని గూడా భోక్తృత్వం ఆ పాప ఫలం ఏదైతే వస్తుందనుకుంటున్నాడో దానికి భోక్తృత్వాన్ని అనుభవిస్తున్నాడు. కర్తృత్వ, భోక్తృత్వాలు ఉన్నాయి గాబట్టి వాడికి భయం ఉంటుంది. అందుకే ధార్మికంగా బ్రతికే వాళ్ళు చాలా భయపడుతుంటారు. వేదాంతంలో ఉన్నవాడు ఈ ధర్మాలన్నిటిని వదిలేస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య. కర్తృత్వ భారం లేదు వాడికి. భోక్తృత్వము భారం లేదు. ఇంక వాడిని ఎవరేం జేస్తారు? నేనే లేనిపో అంటే నువ్వు నన్నేం జేస్తావు? ఒకడన్నాడట, నీకు నామరూపాలు లేకుండా చేస్తారునా నిన్ను అన్నాడు. ఇది పెద్ద తిట్టు లోకానికి. అవునా? చూడు ఎంత మాట తిట్టాడు. నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు. అదే కావాల్సింది. గురువు చేసేదే నీ నామరూపాలను తీసేయటం. నామరూపాలను విడిచేస్తే యథా నద్యస్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. ఎట్లాగైతే నదులన్నీ కూడా ఏం చేస్తాయట? ఎక్కడెక్కడి నుండో ఎంతో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసొచ్చి నామరూపాలను విడిచేసి సముద్రంలో కలిసిపోతాయట. అట్లాగే విద్వాన్ తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు తన విధ లక్షణాలను సచ్చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణాలతో ప్రకాశిస్తున్న తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? నామరూపాలను విడిచేసి సముద్రంలో కలిసిపోయిన నదిలాగా పరాత్పరం పురుషముపైతి. ఏ ఏ ఉనికి సర్వవ్యాపకమై ఉందో దాంట్లో లీనమైపోతాడు. తన నామరూపాలు తానే నాశనం చేసుకునే వాడికి భయమేమి? కనుక అభయమును పొందాడంటే ఎప్పుడు పొందుతాడు? విముక్తిలో. ముక్తుడు తప్ప ఇంకెవరికి అభయం ఉండదు. దేనికి భయపడాలి నేను? పాపం లేదు. పుణ్యం
పోనీ పాపం లేకపోతే చెడ్డది కాబట్టి లేదు. పుణ్యం గూడా లేదా? పుణ్యం ఎందుకు? పుణ్యం వల్ల ఏమొస్తుంది? స్వర్గాది లోకాలొస్తాయి. లోకమే లేదంటుండే ఆది ఎక్కడుంటాయి అక్కడ? ఏది లేదు. స్వర్గం లేదు, నరకం లేదు. అవన్నీ మనస్థితులు. నీ మనస్సు ఊహించి నువ్వెప్పుడైతే మనస్సు బంధంలో ఉంటుందో నరకం అది. మనస్సు బంధాన్ని వదిలేస్తే స్వర్గం అది అంటారంతే. స్థితి అది. ఆ స్థితి చెప్తున్నారు గానీ లోకం చెప్పట్లేదు. మన లోకంలాగా ఇట్లా ఈ లోకమే లేదా? ఆ లోకం ఎట్లా ఉంటుంది? ఉండదు. సరే. పాపం లేదు, పుణ్యం లేదు. భయం లేదు. పోనీ మళ్ళీ జన్ముందా? ఉందా లేదా? ఉందా లేదా అంటే మళ్ళీ తర్వాత సంగతి. ఇప్పుడుందా లేదా చెప్పు జన్మ? ఇప్పుడుంటే మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఉండదు. ఇప్పుడైతే లేకపోతే ఇంక లేనట్టే అది. ఇప్పుడే లేకపోతే అంటే జాగృత స్వప్నంలోనే లేకపోతే ఇంక మళ్ళెక్కడుంటుందది? ఉండదు. కనుక జన్మ లేదు అంటే అర్థం ఏమిటంటే జన్మతో ప్రకాశించటం అనే అంశం లేదక్కడ సృష్టిలో. సృష్టి యొక్క ప్రకాశము స్వయం ప్రకాశం అది. జన్మతో ప్రకాశించటం అంటే సముద్రంలో బుడగ పుట్టినట్టు. సముద్రంలో అలలు ఎగసిపడుతూ ఏమంటాయట? సముద్రం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయట. సముద్రం ఏమంటుంది? ఇట్లా నవ్వుతుందంతే. నువ్వే సముద్రం అంటుంది. కాదు నేను అలని అంటుంటాడు వీడు. నువ్వు అలవైనా సరే సముద్రమే అంటుంది సముద్రం. అట్లాగే జీవుడు గూడా ఎట్లా జన్మ ప్రకాశాన్ని పొంది ఇప్పుడు నేను ఆ ప్రకాశంతో స్వప్రకాశమైన సూర్యుడిని చూస్తానంటాడు. ఆ స్వప్రకాశంతోనే జన్మ ప్రకాశం చూస్తున్నావు నువ్వు. జీవుడు ముక్తిని పొందడు. ముక్తిలో జీవుడు ఉన్నాడు ఒక అంశంగా, ఒక బబుల్ లాగా సముద్రంలో ఒక బుడగవాడు. నిత్యముక్త స్వరూపమైన ఈ సృష్టిలో బుడగలాగా పుట్టి పుట్ పుట్ అంటుంటాడు వాడు. వాడు కాసేపు ఏదో అంటుంటే సరే అంటుంది ఏదో సముద్రం. వాయువు ప్రకోపము మనం ఏమేమో భాష చెప్తాం మళ్ళీ దానికి. వాయువు ప్రకోపం వచ్చింది, బుడగ పుట్టింది సరే. జీవుడి చరిత్ర కూడా అట్లాంటిదే. సరే అనాలి చివరికి. అటువంటి ఆ స్థితి దర్శనంలో ఉన్నప్పుడు అభయం. విముక్తి యందు భయం లేదింకా. దేనికి తనదంటూ ఏ గుర్తింపు లేనివాడికి పోగొట్టుకునేది ఏమీ లేదు. పొందవలసింది అసలే లేదు. ఇక్కడ పొందింది లేదు, పోగొట్టుకున్నది లేదు. ఉన్న తన స్వరూపం స్పష్టం. ఎంత స్పష్టం? ఆకాశం అంతటా ఉన్నది ఎంత స్పష్టమో ఉపమానాత్మకంగా అంత స్పష్టం. నేను సర్వవ్యాపకమైన ఏ ఉనికి అంశం ఉందన్నానో ఆ వ్యాపకంలో నేను లేనా? కనుక భయం లేకపోవటం. దేనికి భయం అంటే దేహం ఉంది గదా! మరి దేహానికి ఏమన్నా అవుతుంది గదా! అవుతుంది. అయితే రోగం ఎప్పటిదాకా ఉంటుంది మనిషికి చెప్పు? దేహం ఉన్నంతసేపు రోగం ఉంటుంది. రోగాలన్నీ పోయిన వాడికంటే వాడు చచ్చాడని అర్థం. అంతే. ఇంక వాడికి రోగం రాదు. దేహం ఉన్నంతసేపు రోగం వస్తుంది. చికిత్స ఇప్పుడు రోగ నిరోధక శక్తి అని దేహంలో ఒక సిస్టమ్ పెట్టారు. ఉందా? రోగ నిరోధక శక్తి ఎందుకుంది? రోగం వస్తుంది దాన్ని తీసేస్తాను. రోగం వస్తుంది దాన్ని తీసేస్తాను. రోగ నిరోధక శక్తి రోగం వస్తే తీసేయటానికి ఉంది. రోగమే రాకపోతే దానికి పనే ఉండదు గదా! కనుక
బాహ్యం యొక్క తాకిడి ఉండటము, ఆ రోగం రావటం అనేది ఎంత సహజ ప్రక్రియ అంటే, దేహం ఉండటం అనేది ఎంత సహజమో, దానికి రోగం యొక్క బయట తాకిడి వల్ల రోగం రావటము, అది పోవటం అనేది కూడా అంతే సహజ ప్రక్రియ. ఇప్పుడు అంత మాత్రం చేత భయపడే విషయం ఏముంది అందులో? ఏం లేదు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నాకు క్యాన్సర్ వస్తుందేమో, నాకు క్యాన్సర్ వాళ్ళ వంశంలో అందరికి ఉంటుంది. నాకు క్యాన్సర్ వస్తే ఎంత చావు చస్తాడో, అంత చావు వీడిప్పుడే చస్తున్నాడు. ఇంక క్యాన్సర్ రావటం ఎందుకు? అవసరమే లేదు వాడికి. ఇట్లా ఎన్నెన్ని భయాలు కల్పించుకుంటారు మనుషులు. వేదాంతము ఒక్కసారిగా అన్ని భయాలను తొలగింపజేసే అభయ స్వరూపం అది. వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం ఏం చేస్తుంది? అభయాన్ని ఇస్తుంది. వైరాగ్యం అంటే విగత రాగం. నాది, 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 నాది అనుకుంటూ దేన్ననడు వాడింక. నేనే లేని నాదేముంటుంది? నేనుంటే నాది. నేనుంటే నాకో బట్ట. నేను లేకపోతే బట్ట నాదేమిటి? నీదేమిటి? ఇది బట్ట. నాది నీది గాదు. అందుకే నేను వాడుకునేది అనాలి. నాది అనకూడదు దాన్ని. ఆ! నాచే వాడబడేదంటే గ్రాంథికం అవుతుంది గానీ, కాస్త అట్లా మాట్లాడేటప్పుడు కష్టంగా ఉంటుంది. నేను వాడుకునే పెన్ను, నేను వాడుకునే బల్ల. ఇంతే. ఇంకా మన మఠంలో అయితే నేను గూడాను. వీడు వాడుకునే బల్ల, వీడు వాడుకునే కలము, వీడు వాడుకునే ఏదో ఒకటి. ఏదైనా సరే. గది. అన్ అది కరెక్ట్. వాడుకుంటాం కాసేపు. నాదా అదేమన్నా? కాదు. ఈ భూమి మీద ఇంతవరకు ఎంతమంది ఎన్ని వాడుకొనుంటారు? అందుకే భూమి మహాశ్మశానమట. మనమేమో శ్మశానం పక్కనుంటే భయపడతాం. ఈ భూమే మహాశ్మశానం. ఎంతమంది కళేబరాలను దీంట్లో కలిపేసుకుంది. అయిందా? ఎన్ని భవనాలు ఈ చోట్లో పుట్టినయి, పోయినయి ఇప్పటికి. ఇదేమన్నా మనమే కొత్తగా కట్టుకున్నదా? కాదు. ఎన్నెన్నో భవనాలు వెలిసినయి, పోయినయి గూడా. అయిపోయింది. అట్లాగే ఈ దేహం ఒకటొచ్చింది, పోతుంది. అంతే. భయం అనేది రాగం ఉన్నంత సేపు భయం ఉంటుంది. రాగం లేకపోతే? అంతే. పోయిందా? సరే. వచ్చిందా? సరే. అయిపోయింది. ఇది తనెంతగా తన జీవితంలో జీవిస్తున్నాడో, అది తనకు నిదర్శనమేమిటి? ముక్తుడవుతున్న దానికి నిదర్శనం. ఎన్నెన్ని భయాలు తొలగినవో, ఏమేమైనాయో, మాటలు మాట్లాడేటప్పుడు బానే ఉంది. రేపు తెలుస్తుంది మీకొచ్చినప్పుడు అని అనుకునేవాడుంటాడు. నీకు, నాకు అనేవి లేవిక్కడ. నువ్వు, నేను, నువ్వు అనేవాడివి, నేను పడేవాడిని లేనిక్కడ. తిట్టేవాడొకడు, తిట్లు తినేవాడొకడు, శాపనార్థాలు పెట్టేవాడొకడు, శాపనార్థాలు పడేవాడొకడు లేడిక్కడ. అయితే సాధన స్థితిలో ఈ భయం పూర్తిగా తొలగక ముందు ఎట్లా ఉంటుందంటే, ఒక భయం ఉంటుంది సాధకుడికి. సాధనను రక్షించుకోవటం అనే భయం. అంటే లౌకికమైన వాటినన్నిటినీ గూడా వదిలేసిన తర్వాత గూడా, నా సాధనకి ఎటువంటి భంగం కలగకూడదు అంటాడు. ఎందుకంటే ఒక సాధన కల్పన ఉంది గాబట్టి ఇప్పుడు. సాధన సిద్ధిని పొందాలనుకుంటున్నాడు కనుక, దానికి ఎటువంటి భంగం కలగకుండా నేను రక్షించుకుంటున్నాను అనే ఒక స్థితి కూడా కలుగుతుంది. అయితే ఇది గూడా అతిక్రమించాలి జీవుడు. సాధన సిద్ధిలో భయమున్నా, సాధనయే తనకు మారు రూపమైతే? భయాన్ని కల్పించే మారు రూపం తన సాధన తనకు మారు రూపమైతే? పెద్ద అవాంతరం అది. భ్రాంతికే భ్రాంతది. కనుక ఇది కూడా కలగకుండా. ఎందుకంటే సృష్టిలో, ఈ లీలలో జీవుడు సాధన చేయటం అనేది తానేదో ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాడనేది ఉండదు. పురుష ప్రయత్నం చేత సాధించమని వాసిష్ఠ రామాయణం యొక్క సారాంశం. కానీ పురుష ప్రయత్నం అంటే అక్కడ ఒక వ్యక్తిగా కర్తృత్వాన్ని పొందటం కాదు. పురుష ప్రయత్నం అంటే ఎట్లా ఉంటుందంటే, ఆకలేస్తే ఆకలి అదే తీరుతుంది అని కూర్చోకుండా, అన్నం పెట్టటం అనే కర్తృత్వం లేకుండా ఒక సహజ ప్రక్రియను మనం చేస్తాం. నేను అన్నం పెడుతున్నాను కర్తృత్వం ఏమి ఉండదక్కడ. కానీ దీనికి బండికి పెట్రోల్ పోస్తే దానికి కర్తృత్వం ఏమైనా, ప్రీతి ఏమైనా ఉంటుందా దాని మీద? మన ప్రీతి ప్రయాణం మీద గానీ, బండికి పెట్రోల్ పోయటం మీద కాదు ఎట్లాగో.
అట్లాగే ప్రక్రియ అంతా సాధన ప్రక్రియ గూడా అంతే. సాధన అనేది గూడా ఒక కర్తృత్వం లేని స్థితిలో జరగాలి గానీ, కర్తారూపంగా చేస్తే సాధన గూడా బంధమే అవుతుంది. అందుకే సాధకులు చాలా మంది బంధంలో పడేది సాధనలోనే. సంసారం కంటే పెద్ద బంధంగా వాడికి వాడు ఉచ్చులు బిగించుకుంటాడు. ఎందుకంటే సంసారం మిథ్య, సాధన సత్యం అనుకోని ఇంకొకటి కల్పించాడు కాబట్టి, సాధనలో ఇరుక్కోవటం అనేది గూడా చాలా పెద్ద బంధం అవుతుంది. కనుక భయము తన సాధన భారము తాను మోయట్లేదు. తన కర్త గాదు, భోక్త గాదక్కడ. కనుక సృష్టి యొక్క లీలలో పాత్ర. అది చేసుకుంటుంది. అక్కడ గూడా ఆ భయం ఉండకుండా పోయినప్పుడు పూర్తిగా ముక్త స్థితిని వాడు అనుభవిస్తాడు. ఇది ఇక్కడ ముక్తి యందు భయం ఉండదని చెప్పిన ఒక ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన దాని వెనువెంటనే మళ్ళీ ఇంకొక భావాన్ని చూపిస్తున్నారు శంకరులు. ఏమిటంటే శల్యం పరం కిం, ఆయుధమును మించినది ఏది అంటున్నారు. నిజమూర్ఖత ఏవ అని సమాధానం చెప్పారు. ఆయుధం ఏం చేస్తుంది? శస్త్రము అయితే శరీరాన్ని చీలుస్తుంది. ఆయుధం అంటే తన మీద ఘాతం చేస్తుంది, ప్రతిఘాతం, దెబ్బ కొడుతుంది. ఆయుధం అంటే దెబ్బ కొట్టేది. అది మానసికమా లేదా భౌతికమా అభౌతికమా అన్నది పక్కన పెడితే తనని దెబ్బ కొట్టేది ఆయుధం. మూర్ఖత్వం తనని దెబ్బ కొడుతుంది అంటున్నారు. మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా ఉంటుందంటే, నిన్న ప్రవచనంలో ఒక మాట చెప్పుకున్నాం, తెలిసి తెలియని తెలివి అని. తెలిసి తెలియని తెలివి అంటే తెలివి అంటేనే తెలియటం. మరి తెలిసి తెలియని తెలివి అంటే ఆ వాక్యం ఏమిటి? విడంబన అంటారు, ఐరానిక్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. అంటే ఆ వాక్యంలో ఏ అర్థం చెప్తున్నామో ఆ వాక్యమే దాన్ని ఖండిస్తుందన్నమాట. ఇప్పుడు తెలివి అన్న పదంలో తెలియటం అనే అర్థం ఉంది. తెలిసి తెలియని అన్న పదాలలో తెలివిని వాక్యం ఖండిస్తోంది. అప్పుడు ఆ వాక్యము అబద్ధం. తెలిసి తెలియని తెలివితో జీవుడు ప్రవర్తిస్తున్నాడు అన్న వాక్యము ఎంత అబద్ధం అంటే, జీవుడు ఉన్నాడు అనటం ఎంత సత్యమో వాక్యం అంత సత్యం. అట్లాగే ఇక్కడ మూర్ఖత్వము అనేది ఎప్పుడొస్తుందంటే దెబ్బ కొట్టటం అంటాం మనం. దెబ్బతిన్న వ్యక్తి ఎట్లా ఉంటాడు? రెండు పర్యవసానాలు కలుగుతాయి దెబ్బతిన్నప్పుడు. ఏమిటవి? బాధ ఒకటి, భయమా? ఎప్పుడైనా పాము వచ్చిందనుకోండి, మనం చంపడానికి ప్రయత్నం చేస్తాం. చంపలేకపోతే అది దెబ్బతిని వెళ్ళిపోతుంది అంటారు. ఇది కథ చెప్తారు, మొవ్వలో బాగా చెప్తారు ఈ కథలు. అది దెబ్బతిన్న పాము అటప్పుడు. ఆ పాము ఏం చేస్తుందట అంటే, దానికి చాలా భయం వస్తుంది పాపం. మనం అనుకుంటాం పాము మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత భయపడతామో అది కూడా అంతే భయపడుతుంది. కాకపోతే మన భయం దానికి తెలియదు, దాని భయం మనకు తెలియదు. తెలియక చంపడానికి, అది మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే మనం దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇద్దరికి భయం ఉంది. దెబ్బతిన్న పాము అంటారు. ఆ దెబ్బతిన్న పాము ఏం చేస్తుందంటే, వాళ్ళ కథనం ఏమిటంటే, మొవ్వలో వాళ్ళ కథనము పగబడుతుందట. పగబట్టి మళ్ళొస్తుందట అది. అయితే దెబ్బతిన్నప్పుడు భయపడుతుంది ఒకటి. భయపడ్డవాడు మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా ఉండాలి కదా, అవునా? కాకుండా అంటే వాళ్ళు ఎంత చావు దెబ్బ కొట్టారంట. చావు దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ చావు దెబ్బ పడుతుందన్న భయం దానికి ఉండాలి కదా. ఉండకుండా మళ్ళీ దాని జోలికే వెళ్ళి దాన్ని నేనేదో సాధిస్తాను అనుకోని మళ్ళీ చావు దెబ్బ తింటారు చూసారా. ఇప్పుడు అట్లా చేసినప్పుడు దాన్ని ఏమంటాం? మూర్ఖత్వం అంటాం. అంటే సృష్టి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది ప్రతి సంఘటనలో కూడా.
ఆ గుణపాఠాన్ని తీసుకోకుండా వీడేం చేస్తాడంటే దెబ్బతిని మళ్ళీ అదే చేష్ట నేను చేసి చూస్తా ఈసారి. ఫెయిల్ అయ్యాడనుకో, సృష్టి ఏం చెప్పినట్టు నువ్వు ఆ పని చెయ్యొద్దు, దాని జోలికెళ్ళొద్దు అంటుంది. అట్లా కాదు, నేను ఈసారి మళ్ళీ సాధిస్తా. అంటే ఒక వ్యక్తిని వీడు చూసాడు. బయట తిండి తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏం చేయాలి? చావు దాకా వెళ్ళింది అది. ఐసీయూలో అడ్మిట్ అయ్యేంత అయ్యింది. ఎట్లాగో మనం వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి బయటపడ్డాడు. బయటపడ్డ తర్వాత ఏం తెలుసుకోవాలి మనము? బయట తిండి తింటే అపాయకరము అని తెలుసుకోవాల్సింది పోయి, అట్లా కాకుండా అతను ఏం చేశాడంటే, బయట తిండి వల్ల ఇంత రియాక్షన్ ఎందుకొచ్చింది అని కొన్ని టెస్టులు చేయించుకున్నాడు. అందులో ఒక 20 పదార్థాలు పడవనొచ్చింది. ఆవాలు, పసుపు లాంటివి కూడా పడవనొచ్చింది. అవన్నిటికి ఏం చేశాడంటే, ఇంత తిండినంతా మానేస్తే రుచిని ఎట్లా అరికడతాను? మన జిహ్వను అరికట్టడం అన్నిటికంటే కష్టం గదా! రసనేంద్రియాన్ని జయిస్తే సర్వం జయించినట్టేనట. అంత జేయలేక ఏం జేశాడంటే, వీటన్నిటికి ఒక యాంటీడోట్ తీసుకున్నాడు. తీసుకొని పట్టుదలతో బయట తినటం ప్రారంభించి వీడు చూసాడు ఆ కేస్‌ని. అయితే యాంటీడోట్ ఎంత పని చేస్తుంది అంటే, కొద్దిమేర దాన్ని రక్షణ కల్పిస్తుంది. వెంటనే రియాక్షనే చచ్చిపోకుండా రక్షణ కల్పిస్తుంది. వీడేం చేశాడు, ఇది ఈ రసనేంద్రియ చపలత్వం వల్ల, జిహ్వా చాపల్యం వల్ల, ఇంకా నాకొక యాంటీడోట్ ఉంది గదా! నేనేదైనా జేయొచ్చనుకోని ప్రతిసారి ఆ టాబ్లెట్ ఏసుకోవడం, తినటం. మళ్ళీ ఐసీయూ దాకా వెళ్ళిపోవచ్చు. దీన్నేమంటారు? మూర్ఖత్వం అంటారు. ఈ మూర్ఖత్వము దెబ్బ కొడుతుంది వాడిని. ఆయుధం. చచ్చేదాకా అంతే. మన లోకంలో మనుషులందరూ చేస్తున్నదేమిటి? ఒక పెళ్ళైన వాడుంటాడు. విడాకులు తీసుకుంటాడు. అంత గుణపాఠం వచ్చింది గదా! మళ్ళీ ఏ హోప్‌తో, అసలు ఎటువంటి ఆశతో మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు? చేసుకోరా? లోకంలో 4, 5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈ మధ్య. ఆడవాళ్ళు గూడా, మగవాళ్ళు గూడా. ఎన్నో పెళ్లి అని అడుక్కునే స్థితిలో వస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే, ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సొచ్చింది, విడాకులు తీసుకోవాల్సొచ్చింది? నేను ఉత్తముడిని. ఎదుటివాడే నాకు సమన్వయం కాలేదు. ఈసారి నా అదృష్టం బాగుంటే ఇంకొకడు దొరుకుతాడు. ఇంకొకతి దొరుకుతుంది. ఇట్లా అనుకోని ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకొని, ఎన్ని సార్లైనా విడాకులు తీసుకోవటం అనే దాన్ని మూర్ఖత్వం అంటారు. అంటే దెబ్బ కొట్టుకోవటం. తన స్వామివారు చెప్తారు చూసారా? ఒక గిలక్కాయ ఇస్తే పిల్లవాడేం చేస్తాడు? తలకేసి కొట్టుకుంటుంటాడు. గిలక్కాయతో ఆట ఆడుకుంటున్నాడా? కొట్టుకుంటున్నాడా? ఆట ఆడుకుంటూ తనను తాను గాయపరుచుకుంటున్నాడు. అట్లాగే మనిషి గూడా మూర్ఖత్వంతో ఇంత కల్పన చేసుకుంటూ తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇది గూడా తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? నిత్యముక్త స్వరూపుడివైన నువ్వు జీవుణ్ణి సాధన చేస్తాను, సిద్ధిని పొందుతానని ఆట ఆడుకోవటం గూడా దెబ్బ కొట్టుకోవటం గాదా? ఎట్లాగైతే సర్వవ్యాపకుడైన స్వామికి ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళి సర్వగతాహత, సర్వవ్యాపకమైన స్వామి స్వరూపాన్ని ఒక్కచోట బంధించి నేనిక్కడ నువ్వున్నావనటం ఎంత అపరాధమై శంకరులు వారు చెప్పారో, అట్లాగే నిత్యముక్త స్వరూపుడవైన నీకు నేను బంధంలో ఉన్నాను, నేను బాధను అనుభవిస్తున్నాను అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం అని ముక్తి తర్వాత స్థితిని మూర్ఖత్వాన్ని చూపించారు. సృష్టి ముక్త స్థితిలో లీలగా ఉంది. జీవుడు ముక్త స్థితిలో లీలలో ఉన్నాడు. జగత్తు యొక్క కల్పన మూర్ఖత్వం. ఎట్లాగంటే మనకు విశ్వామిత్రుడి కథలో కనిపిస్తుంది. స్వర్గానికి ఇంకొకటి, సృష్టికి ప్రతి సృష్టి చేస్తానని త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడట. అహంకారం వల్ల. మూర్ఖత్వం అంటే అహంకారమే. అహంకారపు భావం అంటే ఒక ఏదో ఒక అంశంతో గట్టిగా తనను తాను గుర్తించుకోవటం. ఈగో. స్ట్రాంగ్ ఐడెంటిఫికేషన్ విత్ సంథింగ్. దానివల్ల మనిషి మూర్ఖత్వంలో ఉంటాడు. అంటే కంటి ఎదురుగానే ఉంటుంది.
అయినా సరే అది చేస్తూ ఉంటాడు వాడు. ఎట్లాగో మన వాళ్ళు సిగరెట్ ప్యాకెట్ మీదనే ఆ సిగరెట్ తాగుతూ ఉంటే అదేదో జుగుప్సాకరమైన ఒక బొమ్మ వేసి చూపిస్తున్నారు పాపం. ఎందుకంటే అది జూసన్నా వీడికి బుద్ధొస్తుందేమో అని. వీడు ఎంత గుడ్డివాడంటే అదేదో డిజైన్ ఏసినట్టు అనుకోని, ఆ బొమ్మ చూస్తూనే ఆ సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని తాగుతూ ఉంటాడు. ఎందుకు? ఎవడికో వచ్చింది క్యాన్సర్ నాకొస్తుందా? అని అనుకుంటాడు వాడు. ఇది మూర్ఖత్వం. ఎవడికో అయింది నాకవుతుందా? పెళ్ళిళ్ళు చేసుకుంటారు చూడండి. ఎట్లా ఉంటుందంటే, పిల్లలు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రి ఒక్కరోజు సరిగ్గా సఖ్యతతో ఉన్నట్టు ఎప్పుడు కనిపించరు ఆ ఇంట్లో. అయినా వాళ్ళ పిల్లలు ఏ హోప్‌తో పెళ్లి చేసుకుంటారు. వీడికి చాలా పెద్ద సమస్య అది. వీడికెంత ధైర్యం? తన తల్లిని, తన తండ్రిని వాళ్ళ పెళ్లిలో ఎంతో కష్టపడటాన్ని, వైవాహిక సంబంధం ఇంత ఘోరంగా ఉండటాన్ని దర్శనం చేసి గూడా, ఏ ధైర్యంతో పెళ్లి చేసుకుంటున్నారు. అదే దెబ్బ మళ్ళీ కొట్టుకోవడానికి వీళ్ళకి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? పోనీ వాళ్ళ తాతల, నానమ్మలను, అమ్మమ్మలను, తాతలను, మేనమామలను ఎంతమందిని చూసినా ఎక్కడ చుట్టుపక్కల ఒక్కడు గూడా సుఖంగా ఉన్నట్టు కనిపించడు. అయినా సరే వీళ్ళు మాత్రం మళ్ళీ అదే దారిలో గుడ్డి గొర్రెలాగా వెళ్ళిపోతుంటారు. పెళ్ళే ఒక పరమావధి అన్నట్టు. ఇది మూర్ఖత్వం. మూర్ఖత్వము దెబ్బ గొట్టుకోవటం. తనను తాను దెబ్బ గొట్టుకోవటం. తన మీద తానే దెబ్బ గొట్టుకోవటం. అచ్చంగా పసిపిల్లాడిలా. అచ్చంగా పసిపిల్ల. వాడికెట్లా ఉంటుంది? కొద్దిసేపు అది ఆటలాగా ఉంటుంది. తర్వాత నొప్పి తెలుస్తుంది. అంతేనా? తలకేసి బాదుకుంటుంటే మొదట్లో ఆటలాగా ఉంది. 4 సార్లు కొట్టుకుంటే దెబ్బ తెలిసింది. ఇప్పుడు వాడికి నొప్పి తెలిసి వాడంతట వాడే గిలక్కాయ వదిలేసి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మ ఆదరణ గావాలి. అట్లాగే వీడు గూడా ఇప్పుడు గిలక్కాయ అంతా సృష్టించుకున్న మూర్ఖత్వాన్ని వదిలేసి ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే అప్పుడు గురువు గావాలి. అందుకే మళ్ళీ కేకే ఉపాస్యాః అని అడిగారు. ఎవరెవరు సేవింపదగినవారు అని అడిగారు. ఎవరు? హి గురుదేవ వృద్ధాః. గురువు, దైవము, వృద్ధులు అట. ఇదేమిటో మళ్ళీ వృద్ధులను ఎందుకు మధ్యలో తీసుకొచ్చారని మనం అనుకుంటాం. ఉపాసన చేయటం అంటే దగ్గరగా ఉండటం అని ప్రసిద్ధార్థం గూడా దానికి బాగానే ఉంటుంది. దగ్గరగా ఉండటం అనేది ప్రసిద్ధార్థం. ఉపే సమీపే ఆసః. అట్లా కాకుండా తనకు రక్షణగా ఉపలక్షణానికి అన్న పదానికి అర్థం ఏమిటంటే, తన నిరంతర ఆత్మస్వరూపానికి, నిరంతరమైన ప్రవర్తన స్వరూపాన్ని రక్షించుకునేటట్లుగా ఉండటం అని అర్థం. తత్వార్థం తీసుకున్నప్పుడు. 2 ఏ అర్థంతోనైనా సరే దగ్గరగా ఉండటం. ఎవరిని ఉపాసించాలంటే, ఎవరికి దగ్గరగా ఉండాలని అర్థం. ఎందుకు దగ్గరగా ఉండటం అనే ఒక అర్థం చెప్తున్నారంటే, మనిషి ఒక మనిషి పుట్టినప్పటి నుండి వాడికి కొన్ని అలవాట్లొస్తాయి అంటాం మనం. ఆ అలవాట్లు దేనివల్లొస్తాయి? ఇంట్లో తన వాళ్ళనే వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో వాడు అట్లాగే తిరుగుతుంటాడు. వాడు చూసి నేర్చుకుంటాడు. ఇప్పుడు నడక నేర్చుకున్నాడు మనిషి. ఎట్లా నేర్చుకున్నాడు? యూట్యూబ్‌లో నడవటం ఎట్లా అని సెర్చ్ చేసి నేర్చుకున్నాడా? ఈ కాలంలో చేస్తారు చూసారా? ఏదైనా యూట్యూబ్‌లో చూసి అది చేయటం ఎట్లా? ఇది చేయటం ఎట్లా? ఇప్పుడు పేరెంటింగ్‌కి గూడా ఎన్ని రకాల యాప్‌లున్నాయో. పిల్లల పెంపకం మీద చాలామంది కౌన్సెలింగ్ చేసేవాళ్ళు, యాప్స్ దాన్ని ఇంకా మరి వీళ్ళుంటారే మన వాళ్ళు ఫారినర్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారు? ఉచ్చపోయించడం ఎట్లాగో అది నేర్పించడానికి కూడా ఒక ట్యుటోరియల్ వాళ్ళకు. ఇట్లా అనుకోని నడక నేర్చుకున్నాడా ఎవడన్నా? చుట్టూ అమ్మా నాన్న నడుస్తుంటే నేను ఇట్లా పడున్నాను ఇదేమిటి అనుకొని వాడికి లోపల నుండి వచ్చిన ప్రేరణతో లేచి నడిచాడు వాడు. ఉపాసన యొక్క అర్థం ఏమిటంటే, ఏ ఏ ప్రవర్తనలకు దగ్గరగా నువ్వుంటే ఆయా ప్రవర్తనలు నీలోన వాటికవే ప్రేరణ కలిగి వచ్చేస్తాయి. లోకంలో ఉండటం వల్ల మనిషికి లౌకిక భావాలన్నీ ఎట్లా ప్రేరణ రూపంలో వచ్చేసినాయో, ఎట్లా అంటే గతానుగతికో లోకః.
న లోకః పారమార్థిక. పరమార్థం తనకు అబ్బలేదెక్కడ. ఒక్కొక్కరిని అనుసరించి వాళ్ళని అనుసరించుకుంటూ వాడేమయ్యాడు, లోకాన్ని అనుసరిస్తూ గతానుగతికుడయ్యాడు. వాళ్ళెట్లా బ్రతికితే ఇట్లాగే బ్రతకాలేమో అన్న ఒక దృష్టితో బ్రతికాడు. దేనివల్ల? దాన్ని వాళ్ళకి దగ్గరగా ఉండడం వల్ల, లౌకిక భావాలకు దగ్గరగా ఉండడం వల్ల అంటాం. ఇప్పుడు సాధకుడైన వాడు ఉపాసన చేయాలి అంటున్నాడు. ఎట్లా ఉపాసన చేయాలి? దీని నుండి, ఈ మూర్ఖత్వం నుండి బయటపడటానికి గుడ్డి మాలోకంలాగా ఉండకుండా ఏం చేయాలి? గుడ్డి గొర్రెల్లో మంద నుంచి తప్పుకొని ఎవరిని ఉపాసన చేస్తే తన నిత్యముక్త స్వరూపం తన దర్శనంలోకి వస్తుంది. నిత్యముక్తుడు గ్యారంటీ. ఇప్పుడు నాకు ఆ దర్శనం అవ్వాలి. శాస్త్రం చెప్పింది, కానీ ఆ దర్శనంలోకి రావాలి కనుక ఇప్పుడేం చేయాలి? ఉపాసన చేయమంటున్నారు. గురువు, దైవం, వృద్ధులు. వృద్ధులంటే ముసలి వాళ్ళని మనం అనుకుంటాం. నతేన వృద్ధో భవతి ఏనాస్య ఫలితం శిరః. ఎవడికైతే జుట్టు నెరిసిందో వాడు వృద్ధుడు గాడు అంటున్నారు. జుట్టు నెరిసినంత మాత్రాన వృద్ధుడు అవ్వాలంటే ఈ కాలంలో 20కి 30కి కూడా నెరుస్తూ ఉంటుంది. చూడరా ముసలి వాళ్ళందరూ ఎట్లా క్లెయిమ్ చేస్తారంటే, ఇవన్నీ చూసి చూసి నా జుట్టు నెరిసిందిరా అంటారా? వాళ్ళకి చాలా గర్వంగా ఉంటుంటుంది. నేను చెప్పిందే కరెక్ట్, ఇట్లాగే ఉండాలి అని తెలిసి తెలియనివన్నీ చాలా ఆచారాలన్నీ రుద్దుతుంటారు మనుషుల మీద. సగం సగం అంటే వాటిలో సత్యం ఉండొచ్చు, కానీ వీళ్ళకి తెలియదు. మూఢంగా ఆచరింపజేస్తారు చాలామంది ముసలాళ్ళు, అట్లాగే ఉంటారు. కనుక వృద్ధులు అన్న ఈ పదము ముసలి వాళ్లకు వర్తించదు. అయితే పెద్దవాళ్ళకి సేవ చేయకూడదా అంటే చేయాలి. లోకంలో గురువుకు సేవ చేసే స్థితికి ఎదగాలంటే జీవుడు లోకంలో సేవను అభ్యాసం చేసి వస్తాడు. స్వామివారు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. భార్య భర్తను సేవించి పతివ్రతగా ఉండి ఒక పతివ్రత లక్షణాన్ని, అంటే కట్టుబాటు అనే లక్షణాన్ని అభ్యాసం చేస్తుందట. సేవ చేసి పతికి తన రక్షణను రక్షించుకోవటం, పతి అంటే తనకు రక్షకుడు, తన రక్షణ అంశాన్ని సేవించటం అనేది అభ్యాసం చేస్తుందట. అది భౌతికంగా లౌకికంగా కనిపిస్తుంది. అది చేసి తను ఏం అభ్యాసం చేసింది? తనకు ఒక రక్షణ అంశం ఉంది, దానికి సేవ చేయాలి, అది నన్ను రక్షిస్తుంది. భర్తకు సేవ చేస్తే భర్త తనను రక్షిస్తున్నాడు భౌతికంగా లౌకికంగా. ఇది అభ్యాసం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? తన లోపల ఒక రక్షణ అంశం ఉంది, ఆ రక్షణ అంశాన్ని నేను సేవిస్తే ఆ రక్షణ నన్ను రక్షిస్తుంది. దీన్ని అభ్యాసం చేస్తాడు, అంటే లక్షణాత్మకంగా. అట్లాగే పెద్దలను సేవించటం అనుకుంటాం. ఒకవేళ దీనికి ప్రసిద్ధార్థంగా చెప్పుకోవాలంటే దాన్ని అంత తీసిపారేయకుండా పెద్దలకు సేవ చేయటం అనేది ఎట్లా ఉంటుందంటే, జీవిత అనుభవాన్ని పొందిన వాళ్ళు పెద్దలు. వాళ్ళకు దగ్గరగా ఉంటే మనకేం తెలుస్తుంది అంటే, ఈరోజు ఒక యువకుడు ఉన్నాడు అనుకుందాం. యువకుడికి దేహం ఎట్లా పతనమవుతుంది అనేది ఊహ రాదు. వస్తుందా? రాదు. యవ్వనంలో ఉన్నవాడికి ఇంద్రియాలు జవసత్వాలు ఉడగటం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఆ పొగరులో విచ్చలవిడిగా ఉండకుండా ఎప్పుడైతే వయసులోనే పెద్దవాళ్ళైన వాళ్ళ పక్కన ఉన్నామంటే కొంత ఇంగిత జ్ఞానం ఉంటే మనకు అర్థమైపోతుంది. నేను చిన్నతనంలో నా తండ్రి ఏ వయసులో ఉన్నాడు, నేను వయసులోకి వచ్చేటప్పటికి నా తండ్రి ఎట్లా అయిపోయాడు. చూశాడా తండ్రిని? తండ్రి యవ్వనంలో ఉన్న పొగరుతో ప్రవర్తించింది చూశాడు. ఆ పొగరుతో పాటు ఇంద్రియ జవసత్వాలన్నీ ఉడగటం అంతా చూస్తున్నాడు. అంటే జీవితంలో భౌతికంగా చూడవలసిన కొన్ని సత్యాలన్నీ కూడా పెద్దవాళ్ళకు దగ్గరగా ఉన్నప్పుడు వాడికి అర్థమవుతాయి. స్వామివారు ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు. అన్ని అనుభవాలు నీకే రావాల్సిన అవసరం లేదు, పక్కన అందరు పిక్చర్ చూపిస్తున్నారు, దాన్ని చూసి నేర్చేసుకుంటే నీ దాకా రాదది అని. అటువంటివి ఎంతమందిని చూసి నేర్చుకుంటామో. జీవితం అంతా వృధా చేసిన వాడి ముసలాడినైనా సరే వాడికి సేవ చేస్తుంటే మనకు ఒకటి అర్థం కావాలి, వీడేం చేశాడు? నేను చూస్తున్నంత కాలంలో ఎప్పుడు భోగం కోసమే బ్రతికాడు. చిన్నప్పుడు నా చేతనే సిగరెట్లు తెప్పించుకొని తాగేవాడు, ఇప్పుడు సిగరెట్ల వల్ల లంగ్స్ పాడై కష్టపడుతున్నాడు. ఆ తండ్రికి నువ్వు సేవ చేస్తున్నావు, తిట్టుకోవద్దు, మంచి అనుభవాన్ని ఇచ్చాడు.
ఇప్పుడు నువ్వు ఆ తప్పు చేయకుండా ఒక అనుభవాన్ని దృశ్య రూపంలో నీకు చూపిస్తున్నాడు. చాలా గొప్ప విశేషం గదా! గురువు. మళ్ళీ. ఇంకా మా అమ్మ. వాళ్ళ అత్తగారిని ఎంతగానో సతాయించింది. అస్సలు ఆదరించలేదు. ఈరోజు మళ్ళీ తన కోడల చేత మళ్ళీ తిట్లు తింటోంది. చూస్తున్నారా లేదా? అంటే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటే, మూర్ఖత్వంలో మూర్ఖుడు ఎట్లా ప్రవర్తించాడో, మూర్ఖులైన తల్లిదండ్రులకు సేవ చేసి కూడా విజ్ఞానాన్ని పొందొచ్చు సాధకుడైన వాడు. ఇది వృద్ధులను సేవిస్తే వచ్చే ఫలితం. లౌకికంగా. నిజంగా ముసలివాళ్ళని, వృద్ధులనుగా. ఇప్పుడు వృద్ధ పదం తీసుకుంటే ఎదిగిన వాడిని. ముసలాడంటే పెరిగినవాడు. దేహం పెరిగినవాడు వాడు. వృద్ధుడంటే బుద్ధితో ఎదిగినవాడు. బుద్ధితో ఎదిగిన వాడిని సేవించినప్పుడు ఏమవుతుందంటే, బుద్ధి యొక్క అజ్ఞాన స్థితి, బుద్ధి యొక్క జ్ఞాన స్థితి, వికాసం. మొగ్గ ఎట్లా ఉంటుంది? మొగ్గగా చూసాము. అది పెరుగుతూ ఉంటుంది. 2, 3 రోజులు పడుతుంది మనం. మొగ్గొచ్చింది అంటుంటాం. అది వికసించి పువ్వయిన రోజున, ఆ పువ్వు మళ్ళీ మన ముందే కాయ అయిన రోజున, ఆ కాయ మళ్ళీ పండైన రోజున, ఆ పరిణామాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో, అది ఎంత వికాసాన్ని ఇస్తుంది మనకు. పరిణామంలో ఒక వికాసమును పొందటం. పరిణామమే. ఈ శరీరం పరిణామ పేశలం. జగత్తు పరిణామ పేశలం. దీంట్లో వికాసం ఉంది. దాని రూపాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుంది? వేల వేల విత్తనాలనిస్తుంది. అది వికాసం. పరిణామ పేశలమైన జగత్తులోనే ఎంత వికాసాన్ని చూపిస్తుందది. కనుక ఈ వికాసాన్ని దర్శనం చేయటం ఒక వృద్ధుణ్ణి చూసి. వృద్ధుడంటే ఎవరంటే బుద్ధి వికాసమును పొందినవాడు వృద్ధుడు గాని, దేహంతో పెరిగినవాడు అయి ఉండవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి తనకు పుట్టిన సంతానమే తనకు బోధ చేస్తుంది. శుక్లవారు కాదు, ఈయన కపిల మహర్షి దేవహూతికి బోధ చేస్తాడు. తాను కోరుకుంది. తనకు బోధ చేసే సంతానం కావాలని కోరుకుంది. అట్లాగే స్వామి అవతరించి కపిలావతారంలో సాంఖ్యమును బోధించారు. అట్లాగే వృద్ధుడు అంటే బుద్ధి చేత ఎదిగినవాడు వృద్ధుడు. అటువంటి వాళ్లకు సేవ చేయటం అంటే ఏమిటంటే, భౌతికంగా సేవ చేయటం అయితే అనివార్యం, చెయ్యాలి. ఆ అవకాశం రావటం కూడా ఎవరికొస్తుంది అంటే, ఎవరి బుద్ధి వికసించటానికి అర్హత కలిగి ఉంటుందో వాడికి వికసించిన బుద్ధి ఉన్న వాళ్ళకి సేవ చేసే అర్హత వస్తుంది. లేకపోతే వీడి బుద్ధిని ఒక డమ్మీ బుద్ధి అనుకోండి, వాడు సేవ చేయలేడు అటువంటి వాళ్ళకి, ఆ స్థితికి. అంటే వీడు సేవిస్తుంది తన వికసించే బుద్ధిని సేవిస్తున్నాడు. వృద్ధులను సేవించడం అంటే వికాసమును పొందే అర్హత గల తన బుద్ధిని సేవిస్తున్నాడు. అప్పుడు అది వికసిస్తుంది. అట్లాగే దైవాన్ని సేవించటం అంటే మనమేదో పూజలు చేయటం అయితే అసలు కాదు. బయటగా పూజలు చేయటము, ఇవన్నీ బయట ఈ లోకంలో ఈరోజు కనిపిస్తున్న పూజలు ఇవన్నీ కూడా బుద్ధిని పతనం చేస్తున్నాయి కానీ వికాసమును పొందింప చేయటం లేదు. విగ్రహారాధన అనేది మన హిందూ ధర్మము ఒక చాలా గొప్ప విశేషంతో చెప్పింది ఏమిటి అంటే, ఆలంబనగా తీసుకొని అవగాహన చేసుకోవటం కోసం. కేవలం ఆలంబనగా తీసుకొని తన లోపల స్వరూప లక్షణాలను అవగాహన చేసుకోవటం, విగ్రహ స్వరూపాన్ని పురాణ కథల రూపంలో దేవతామూర్తులను చూపిస్తే ఎంత భ్రష్టు పట్టించాలో దాన్ని మ్యాక్సిమ్స్కి వెళ్ళిపోయాడు. అంటే దానిలో ఎంత స్థితికి దిగజారాలో అంత స్థితికి దిగజారిపోయాడు. ఇంకేమన్నా ఉందేమో దిగజారటానికి లోతు. ఇంకా ఇప్పుడు బావిలో లోతు ఏం కనిపిస్తుంది మనకంటే, మొత్తం చీకటి కనిపిస్తుంది అంతే తప్ప ఎంత లోతు ఉందంటే చాలా లోతు. ఆ స్థితికి దిగజారిపోయింది హిందూ ధర్మం. కనుక దేవుణ్ణి ఉపాసన చేయటం, దైవాన్ని ఉపాసన చేయటం అంటే దేవ లక్షణాలకు దగ్గరగా ఉండటం. ఎప్పుడైతే వికసించే బుద్ధిని సేవించాడో వాడేం చేస్తాడంటే, తన లోపల ఒక ప్రకాశ స్వరూపాన్ని సేవించటానికి అర్హతను పొందుతాడు. ఈ వికసించిన బుద్ధి చేత తన లోపల ఉన్న ఒక ప్రకాశమును
ఆహ్, ప్రవర్తనలోకి తీసుకొచ్చే అర్హతను పొందుతాడు. లోకంలో ప్రతి జీవి, ప్రతి ప్రాణి ఆత్మ ప్రకాశంతో ఉన్నదే. అర్హత లేదని మాట్లాడటానికి మనకు అర్హత లేదు. కానీ ఆ అర్హతను వాడు గుర్తించాలి. మనం గుర్తించటం మన వికాసం అది. కానీ వాడు గుర్తించాలి. ఆ వాడు గుర్తించిన స్థితిని ఇక్కడ ఉపాసన అంటుంది. తాను అర్హతను పొంది తనలోని ప్రకాశాన్ని ప్రవర్తనలోకి తీసుకురావాలి. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, తనలోని ప్రకాశాన్ని ప్రవర్తనలోకి తీసుకొచ్చి తాను ప్రకాశ స్వరూపం అవుతుంది. విద్యుత్తుని ప్రవర్తనలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ దీపము తాను దీపమై వెలుగుతోంది. దీపపు తేజస్సు ట్యూబ్ లైట్‌ది కాదు. విద్యుత్తుది. కానీ దాన్ని ఆ విద్యుత్తుని తనలో ప్రసరింపజేసుకొని ప్రవర్తనకు తీసుకొచ్చిందది. తేజస్సును పొందిన దాని వలె అది కీర్తిని పొందుతుందిప్పుడు. అంతేనా? అట్లాగే జీవుడు గూడా దైవాన్ని ఉపాసన జేయటం అంటే తనలో ఉన్న దైవ లక్షణాలను ఆహ్, చైతన్యవంతం చేసుకోవటం. చేసుకొని దానికి దగ్గరగా ఉండాలి. అది ఉపాసన. ఏమిటా దైవీ లక్షణాలు? అంటే క్రీడా, విజిగీష, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతి అని 10 అర్థాలతో చూపించిన క్రీడాదౌ ధాతువులో ప్రవర్తన అన్న ఒక అర్థాన్ని తీసుకొని మనం చూసి ఆహ్, చు మన విచారణలోకి తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, తన ప్రవర్తన దివిటి. దివిటి అంటే అర్థమవుతుందా? దివిటి అంటే వెలుగునిచ్చేది. దారి చూపిస్తూ వెలుగునిచ్చేదాన్ని దివిటి అంటారు. ఇప్పుడు మనము ఒకటి దివిటి పట్టుకొని వెళ్తున్నాడు. దివిటి పట్టుకొని వెళ్తుంటే ఎట్లా ఉంటుంది మనకు? ఇక్కడ నుండి చీకట్లో చాలా దూరం ప్రయాణం జేయాలి. అంత దూరం ఈ వెలుగు అక్కడ ప్రసరించటం లేదు. కానీ ఆ దివిటి మన చేతిలో ఉంటే ఎట్లా? మనం ఎక్కడెక్కడ ఉంటే అది మనకు 4 అడుగులు ఇక్కడ నుండి 4 అడుగులే అది వెలుగునిస్తుంది. కానీ ఆ 4 అడుగులు వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 అడుగులు ఇస్తుంది మనకు. అంతేనా? అది ప్రకాశం తన స్వరూపమై ఉండటం అంటే. తానెక్కడుంటే తానే టార్చ్ లైట్. తానెక్కడుంటే అక్కడ ప్రవర్తనకు ఒక ప్రకాశంగా ఏర్పడి ప్రవర్తనకు అవకాశాన్నిస్తాడు. సృష్టి యొక్క లీలా ప్రవర్తనలో జీవుడిగా ప్రవర్తించటానికి తాను దేవ లక్షణాలను ఉపాసన చేయాలి. ఉపాసన చేసిన వాడై సృష్టి లీలకు అవకాశం ఇస్తున్నాడు తన పాత్ర చేత. తన పాత్ర సృష్టి లీలాంశం గాని తనొక ఇండివిడ్యుయాలిటీ కాదు. లేదు. కానీ సృష్టి లీలకు అవకాశం ఇస్తున్నాడు. అందుకే గురువు అన్న స్వరూపం సృష్టిలో ఎట్లా ఉంటుందంటే సృష్టికి ప్రతిరూపం అది. లోకంలో ఏం చెప్తారు? లౌకిక భాషలో పరమాత్మ అందరికీ ప్రేమను చూపించటానికి అమ్మ రూపంలో వచ్చాడట అని లౌకికంగా చెప్తారు. అవునా? అట్లాగే బోధ అందరికీ అందజేయడానికి గురువు రూపంలో వస్తాడు పరమాత్మ. వ్యక్తం అవ్వడానికి నోరు కావాలి గదా! నిరాకార స్వరూపానికి వ్యక్తం అవ్వటానికి ఒక వాగీంద్రియం గావాలి. ఇంద్రియం గావాలి. నోరు గాదది. దైవీ లక్షణాలను, క్రీడా లక్షణాలను ప్రకాశంగా ప్రవర్తింపజేయటానికి వాగీంద్రియం ద్వారా వ్యక్తమవుతుంది. జ్ఞానం ద్వారా, బుద్ధి ద్వారా వ్యక్తమవుతుంది. ఇవన్నీ మనకేమిటి? మీడియమ్స్. దీని ద్వారా వ్యక్తమవుతుంది సృష్టి లీలలో. కనుక తాను గురువే కానక్కర్లేదు. తాను ఎవరైతే సిద్ధిని ముక్త స్వరూపాన్ని దర్శనం చేసిన సాధకుడు ఉంటాడో, తాను దైవీ లక్షణాలను ఉపాసన చేస్తూ సృష్టి లీలలో ఒక పాత్ర అయ్యి ఉంటాడంతే. ఇది ఉపాసన. అది వ్యక్తమవుతూ ఉంటుంది. తన నుండి సృష్టి వ్యక్తమవుతుంది. ఇంకా ఎదిగి గురువును ఉపాసన చేయమంటుంది. గురువును ఉపాసన చేయమంటే దైవం ఉపాసన తర్వాత గురువు ఉపాసన. ఇంకా ఎదిగితే గురువు ఉపాసన వస్తుందా అంటే అవును మరి. గురువును సేవించటం అనేది ఉన్నతమైన స్థాయి అన్నిటికంటే. ఎట్లా ఉన్నతమైన స్థాయి అంటే భౌతికంగా జ్ఞానాన్ని ప్రసాదించిన గురువును సేవించటం దేహధారికి అత్యున్నత కర్మ. తర్వాత ఇంకా అభౌతికంగా సేవించటం ఎట్లా ఉంటుందంటే
గురువు ఇగ్నైట్ చేస్తారు. ఇగ్నైట్ చేయటం ఇంకొక ఉపమానం గూడా ఇదివరకు ఒకసారి చెప్పుకున్నట్టు గురువు అనేది క్యాటలిస్ట్. అంటే ఆ సన్నిధిలోనే క్యాటలిస్ట్ సన్నిధిలో రియాక్షన్ జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ ఎట్లాగో, అట్లాగే ఈ జీవుడు సృష్టికి సమన్వయం అవ్వటం అనే ఒక ప్రక్రియ గురువు సన్నిధిలో జరుగుతుంది. ఆ సన్నిధిలో ఏం పొందుతాడు అంటే, తన లోపల ఒక అసాధారణమైన సమర్థత ఉంది ప్రతి జీవుడికి. అదేమిటి అంటే, ప్రతి అనుభవం నుండి తన స్వరూపాన్ని గ్రహింపుకు తీసుకోవటం అనే ఒక అసాధారణ ప్రజ్ఞ ఉంది. మనిషి జన్మలో పూర్ణ వికాసంతో ఉందది. అంటే ప్రతి అనుభవము తనకొక గ్రహింపునిస్తుంది. ఏ గ్రహింపునిస్తుంది? అనుభవం ఏ గ్రహింపునిస్తుంది అంటే, మామిడి పండు తింటే ఏం గ్రహింపొచ్చింది? మామిడి పండు రుచి తెలిసింది. ఇది సాధారణ మనిషి చెప్పే మాట. మామిడి పండు తింటే మధురమైన ఒక రుచిని ఆస్వాదించటం అనే నా ఆస్వాదన లక్షణం నాకు తెలిసింది. రసనేంద్రియము ఆస్వాదననిస్తుంది. పిబరే రామరసం అని చెప్పుకున్నప్పుడు అప్పుడు చెప్పుకున్నాం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల్లో. రామరసం పిబ. ఆస్వాదనను త్రాగాలట. రాముడు అనే ఆస్వాదనను త్రాగాలట. ఎట్లా త్రాగుతాను? నీకొక ఆస్వాదన స్వరూపం ఉంది, దర్శనం చెయ్యి అంటుంది. దేనినైనా ఆస్వాదిస్తున్నాను. లోకంలో ఎన్నో ఆస్వాదించిన తర్వాత కానీ వాడికి అది అర్థం కాదు ఆస్వాదన నాదని. ఆ ఆస్వాదన స్వరూపం తనకెట్లా ఉందో, భౌతికంగా గురువుని సేవించిన తరువాత తను పొందే సౌభాగ్యం ఏమిటంటే, గురువు అనే లక్షణం తనలో ఉంది. తనలోని గురువు లక్షణం ఎప్పుడైతే మేలుకుంటుందో, జాగృతమవుతుందో, ఇంకా వాడి ఉనికిని పెనవేసుకొని అల్లుకోవటం అనేది ఆ సాధకుడికి సిద్ధస్వరూపం. ఎందుకు? అన్నీ తనలోంచే వస్తున్నాయి. తనకు అర్థమవుతుంది. ఏ ప్రజ్ఞ, ఏ బోధను గురువు దగ్గర శ్రవణం చేసి పొందాడో ఆ ప్రజ్ఞ తనలోంచి వికాసంగా కనిపిస్తుంది. దైవాన్ని సేవించినప్పుడు కూడా ఇంతటి వికాసం కలగదు. గురువు సేవలో ఆ వికాసం వస్తుంది తనకు. ఆ వికాసం ఎట్లా ఉంటుంది? ఇంకా స్వరూపంలో లీనమైపోవటం. అందుకే గురువును ఈ ఉపాసన క్రమంలో గురువు అనే అంశం ఎటువంటిది? తనలోని ఒక అంశాన్ని మేల్కొలిపినప్పుడు ఆ గ్రహింపు, వ్యక్తీకరణ అనే సృష్టికి మూలాధార స్వరూపానికి చేరుకుంటాడు. సృష్టి జరిగిందంటే ఎట్లా జరిగింది? ఉనికి అందు తనకొక గ్రహింపు, వ్యక్తీకరణ అన్న అంశాన్ని సృష్టి ఇన్‌స్టాల్ చేసుకుంది మన భాషలో. ఆ ఇన్‌స్టలేషన్ ద్వారా సృష్టి జరిగింది. ఇప్పుడు తానెక్కడికి చేరుకున్నాడు? తనలో ఉన్న మూలాధార స్వరూపమైన గ్రహింపు, వ్యక్తీకరణ అంశానికి చేరుకున్నాడు. అయిపోయింది. మూలాన్ని పట్టుకున్నవాడు ముక్తుడు. మూలాన్ని పట్టుకుంటే ముక్తుడైనాడు. ఏం ముక్తుడైనాడు? ఇప్పుడు తెలుస్తుంది సృష్టి ఎక్కడ జరిగిందో. ఈ సృష్టి ఎట్లా జరిగిందని మళ్ళీ అడగడు. ఆ ప్రశ్న రాదు వాడికి. ఎందుకు? రోజు క్షణక్షణము తనలో సృష్టి జరుగుతూ ఉంటే దర్శనం చేస్తున్నాడు. సృష్టి వ్యక్తమవుతుంటే దర్శనం చేస్తున్నాడు. సృష్టి గ్రహింపబడుతుంటే దర్శనం చేస్తున్నాడు. విషయాలన్నీ కూడా వింత వింత రూపాలలో వస్తున్నప్పుడు కూడా తనలోని సృష్టి స్వరూపం తనకెట్లా దర్శనంలో నిలిచిందో ఇంకా బాగా వ్యక్తం చేసుకుంటున్నాడు. అంటే నీడ కనిపిస్తున్నప్పుడు కూడా అది నీడ, దానికి స్వరూపం నేను అని గుర్తించగలిగిన తెలివి ఎట్లా ఉంటుందో, ఒక అజ్ఞాన బాలుడైతే నీడను చూసి దయ్యం అనుకొని భయపడతాడు. మనమందరం భయపడతామా? పెద్దవాళ్ళకు భయం లేదు. ఎందుకు? తెలివి వచ్చింది కాబట్టి. నీడ నా రూపంతోనే ఏర్పడింది కనుక. అదెప్పుడు ఎట్లా అర్థమయ్యిందో అట్లాగే
స్వరూపం ఉంది. స్వరూపం యొక్క వ్యక్తీకరణ ఉంది. వ్యక్తీకరణను నీడనుకోకు. వ్యక్తీకరణను నీడనుకోవద్దు. వ్యక్తమైనంత మాత్రం చేత అది వేరే రూపం గాదిప్పుడు. తన స్వరూపమే. ఇప్పుడు సృష్టి అంతా తన స్వరూపమును దర్శనం చేసేవాడు, తన గురు లక్షణాన్ని గుర్తించినవాడు, ఉపాసన చేసిన వాడి స్థితి ఎట్లా ఉంటుందంటే, నేనెట్లాగో అందరట్లాగే. పరమ ప్రేమ. నారద భక్తి సూత్రాల్లో పరమ ప్రేమ అన్న పదం వాడతాడు మొదటి సూత్రంలో నారదుడు. ప్రేమ అన్న పదము వాత్సల్యంలో బంధానికి వాడే పదం లోకంలో. కానీ పరమ ప్రేమ అంటాడు. పరమ ప్రేమ అంటే ఎట్లాగంటే, ఉదాహరణకు ఒక దేహధారి భ్రాంతిలో ఉన్న జీవుడు దేహాన్ని ఎంతగా ప్రేమిస్తాడు? ఎంత విలువనిస్తాడు? ఇస్తాడా లేదా? పూర్తి విలువ దేహానికే. నేను అన్న హోదానిచ్చి దాని రక్షణ, దాని పోషణ భారాన్ని ఎంతగా చూస్తాడో, సృష్టి అంతా నా దేహం. సృష్టి అంతా నా ప్రవర్తనకు అవకాశమే కదా. ఇప్పుడు సృష్టిలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి పదార్థమునందు పరమ కారుణ్య భావం రావాలి. అప్పుడే ప్రహ్లాదుడు చెప్పినట్టు వీడు నేమను మతి భ్రమణం ఉండదు ఇంకా. ఇది బయటికి కూడా వ్యక్తం అవ్వాలి, రేడియేట్ అవ్వాలి. అందుకే వివేకానందుడి చరిత్రలో చెప్తారు, వివేకానందుడు ఇంత మహాజ్ఞాని, ఆయనకేమిటట ఇదంతా లేదని తెలియదా అంటే, ఈ లీలాంశంలో అంటే అజ్ఞాన ప్రజలను చూసి చాలా చలించిపోయేవాడట. ఇంత అజ్ఞానంలో ఎందుకున్నారు వీళ్ళు అని. అందుకు ఆ అజ్ఞానాన్ని అసహించుకోలేదు ఆయన. వాళ్ళకు ఆ అజ్ఞానాన్ని తన మాటలోనే పోగొట్టేటట్టు అమృత స్వరూపులారా అని వాళ్ళని సంబోధన చేసేసాడు. అంటే మీరు అజ్ఞానులు, మీకేం తెలియదు అని తిట్టలేదు. ఇది జ్ఞాని యొక్క పరమ కారుణ్య భావం. ఆ మాట వాళ్ళు గుర్తించారో లేదో, తాను గుర్తించాడు. ఇది దర్శనం ఎప్పుడవుతుందో సృష్టి లీలకు పూర్ణత్వం. అది ఏదేది వ్యక్తమైందో సృష్టిలో అదంతా సచ్చిదానంద స్వరూపం. దేన్నైనా దూషించామంటే దేన్ని దూషించాం? సృష్టి లీలకే ఎదురెళ్తున్నాం. ఏది లేదు దూషింపతగింది ఇక్కడ. దూషింపతగింది లేకపోతే ఇంకా బోధలు ఎందుకు చెప్పండి అన్నారనుకోండి. దూషణ కాదది. బోధ అనేది శుద్ధం చేయటం. దుమ్ము పడితే ఏం చేస్తాం చెప్పండి? తిట్టుకుంటామా? ఇంటిని ఊడుస్తున్నాం అంటే దాన్ని తిట్టినట్ట, నిందించినట్ట, శుద్ధి చేస్తున్నట్టు. ఇది బోధ. మరి జ్ఞానులు ఎందుకు బోధ చేస్తున్నారు? అందరు సచ్చిదానంద స్వరూపం అయి ఉండగా అంటే ఏం చేయట్లేదు, ఉతుకుతున్నారు అంతే. రోజు బట్టలు ఉతుకుంటామా? ఎందుకు ఉతుక్కుంటున్నాం? మురికిని నిందిస్తున్నారా? మురికిని దూషిస్తున్నావా? బట్టను శుద్ధి చేస్తున్నావా? ఇంతే మాట. ఆ కారుణ్యంతోనే జ్ఞానులు బోధ చేస్తారు, తిట్టటం లేదు. ఎప్పుడు ఆ కారుణ్యం తనలో నిండిపోతుందో ఆ వ్యక్తి ఇంకా సృష్టి యొక్క పూర్ణ కారుణ్య స్వరూపాన్ని అందుకున్న వాడే సృష్టి యొక్క రూపాన్ని ధరించి బ్రతుకుతాడు. ఇది ఉపాసన. ఉపాసన అంటే తనలోనే ఉన్న ఈ లక్షణాలన్నిటినీ వృద్ధి పొందే లక్షణం. వృద్ధి అంటే బుద్ధిపరమైన వికాసము, వృద్ధి. తర్వాత దేవతా ఉపాసన. దేవతా ఉపాసన అంటే తన ప్రకాశమును ప్రవర్తనలోకి తీసుకొచ్చి అర్హతను పొందటం. తర్వాత గురువు అన్న సృష్టికి మూల స్వరూపాన్ని ప్రవర్తనలోకి తీసుకురావటం. ఈ 3 చేసినవాడు పూర్ణత్వాన్ని పొందినవాడు. వాడు మొదట్లో చెప్పిన ముక్త స్వరూపుడు, మనస్సును నాశం చేసినవాడు. కనుక ఈరోజు శ్లోకము ముక్త స్వరూపానికి వివిధ
రూపాలను చూపించి ఒక మంచి విజ్ఞానాన్ని మనకు అందించింది. కస్యాస్తి నాశే మనసో హి మోక్షః. కస్యాస్తి నాశే మనసో హి మోక్షః. క్వ సర్వదా నాస్తి భయం విముక్తౌ. శల్యం పరం కిం నిజమూర్ఖతైవ. కేకే హ్యుపాస్యా గురుదేవ వృద్ధాః. ఓం తత్ సత్. Stop recording.